మీకిప్పుడు నేనొక 2 విషయాలు చెప్తాను. నంబర్ 1 90స్‌లో వై2కే వేవ్ వచ్చింది. 2008లో ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ వేవ్‌లొచ్చాయి. ఇప్పుడు ఏఐ వేవ్ నడుస్తుంది. ఎన్ని వేవ్‌లొచ్చినా ఆ టైంలో దాన్ని వాడుకోలేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. రెండోది చాలామంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకున్న వాళ్ళు చాలా మంచి మంచి ఐడియాస్‌తో వస్తారు. కానీ ఈ ఐడియాని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్న నాలెడ్జ్ ఉండదు. అలానే దానికి కావాల్సిన స్కిల్స్ కూడా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక యాప్ తయారు చేద్దాం అనుకుంటున్నా. నాకేం టెక్నాలజీ రాదు. సో, నేనేం చేయగలను? ఎవడి కోసం వెయిట్ చేయాలి. సో, ఇప్పుడు ఈ 2 విషయాల్ని పక్కన పెట్టి, మీరే గనుక ఆ పరిస్థితిలో ఉంటే, ఈ ఏఐ వేవ్‌ని వాడుకొని వాడుకోవడం కాదు. ఈ ఏఐ వేవ్‌ని ఎలా రైడ్ చేయొచ్చు అన్న విషయాన్ని మాట్లాడుకోవడానికే ఈ ఎపిసోడ్. సో, ఈ ఎపిసోడ్‌ని మీరు బై మిస్టేక్ కూడా మామూలు ఎపిసోడ్‌లాగా ట్రీట్ చేయొద్దు. హాయిగా కాలు మీద కాలేసుకొని టీవీలో పెట్టుకొని చిల్‌లవుతూ చూద్దాం అనుకుంటే మాత్రం ఇప్పుడే కట్ చేసి బయటికెళ్ళిపోండి. మరి ఎలా చూడాలి అనుకుంటున్నారా? ఒక నోట్‌బుక్, పెన్ను తెచ్చుకోండి. లేదా ఒక ల్యాప్‌టాపో, ట్యాబో తెచ్చుకోండి. ముందు పెట్టండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో ఏముండబోతుందో చెప్తాను నేను. మనీష్ వస్తాడు మనతో. మనీష్ వచ్చి అతను ప్రతి టూల్ గురించి నేర్చుకున్న విషయాన్ని బయటపెట్టి, ఒక ఐడియాని ఒక అద్భుతమైన ప్రొడక్ట్‌గా ఎలా మార్చొచ్చు ఇన్ లెస్ థాన్ 2-3 అవర్స్ ఎలా మార్చొచ్చు అని మనతో చేసి చూపిస్తాడు. మీరు గనక ఏదైనా చేద్దాం అనుకుంటే మాత్రం ఈ ఎపిసోడ్‌ని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. లేదు లైట్ చిల్ అవ్వాలి అనుకుంటే వేరే ఎపిసోడ్స్ చూసుకోండి. హాయ్ మనీష్. హౌ ఆర్ యూ? ఆల్ వెల్, ఆల్ వెల్. ఏంటి సంగతులు ఎలా ఉన్నావు? ఆల్ గుడ్, వెరీ గుడ్. సో, ఇవాళ ఎపిసోడ్‌లో మనం హ్మ్. ప్రాక్టికల్‌కెళ్ళే ముందు కొంచెం అసలు థియరీ మాట్లాడదాం. ఓకే. ఒక 5-10 మినిట్స్ దాన్ని స్పెండ్ చేసి అప్పుడు డీటెయిల్‌గా డీప్ డైవ్ చేద్దాం మనం. షూర్. ఓకే. సో, ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏఐ ఈరోజు ఎక్కడి దాకా వచ్చింది? సో ఏఐ ఈజ్ టూ థింగ్స్, రైట్? ఒకటి ఏఐని నారో ఏఐ అంటాము, లేదు అంటే ఏజీఐ అంటాము. ఏజీఐ ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావెంట్ ఫిగర్డ్ అవుట్ యెట్. ఇట్స్ స్టిల్ ఇన్ ద థియరిటికల్ ఫార్మ్. బట్ నారో ఏఐ హ్యాస్ గాట్ ఇన్ టు అ హాకిస్టిక్ గ్రోత్ ఇన్ జస్ట్ లాస్ట్ 1-2 years బికాస్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ కంప్యూటింగ్ పవర్ దట్ వీ హ్యాడ్. ఇప్పుడు ఎన్విడియా ఏవైతే H100s చిప్స్ అన్ని వచ్చాయో దానికి ఉన్న యాక్సలరేషన్ పవర్కి, మన దగ్గర ఉన్న అవైలబుల్ డేటాకి, వీళ్ళు రాసిన జీపీటీ ట్రాన్స్ఫార్మర్స్కి అది ఎంత బ్యూటిఫుల్ మ్యాచ్ అంటే దట్ ఈస్ ద రీజన్ యూర్ ఏబుల్ టు సీ one of the most amazing outputs. Let it be in the form of text, code, image, video, any sort of intelligence, drug discovery, anything that you basically wants to have a generative aspect to it. It is all because of the ecosystem of both hardware and software. సో, నువ్వు చెప్పేదేంటంటే బిగ్ డేటా అంటే హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా, ఎన్విడియా కంప్యూట్ పవర్, Hmm. అదే టైంకి డీప్ న్యూరల్ నెట్వర్క్ అల్గారిథమ్స్ లాంటివి Yeah. అండ్ ఆర్కిటెక్చర్స్ లైక్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే ఎంసీపీలు, గిమ్సీపీలు ఇవన్నీ కలిపి ఇది పాసిబుల్ చేసింది అంటున్నాం. Yeah, ఎందుకంటే మనం we were in a very like it's multiple levels, right? If you take machine learning, they are classified and unclassified models, okay? Then machine learning తర్వాత వచ్చింది deep learning. ఈ రెండిటి మీద it will sit on top. Then it basically came the generative, like transformer is nothing but generative. The whole architecture of how it has to be done itself is very different. So ఇక్కడ they basically said, okay, ఇవన్నీ కాదు, మనం అసలు ఫస్ట్ లార్జ్ చంక్ డేటా ఇచ్చి దాన్ని ఒక న్యూరల్ నెట్ కింద కన్వర్ట్ చేసి, నేను ఒక కాంటెక్స్చువల్ ఒక వర్డ్ ఇచ్చాను, లేకపోతే ఒక సెంటెన్స్ ఫ్రేజ్ చేశాను, నా నెక్స్ట్ వర్డ్ ఎట్లా ప్రిడిక్ట్ చేయాలి, కాంటెక్స్ట్ ఎట్లా బిల్డ్ చేయాలి, మెమరీ ఎట్లా తీసుకురావాలి, చైన్ ఆఫ్ థాట్, రీజనింగ్, ఇవన్నీ చాలా రీసెంట్గా వచ్చిన కాన్సెప్ట్స్ ఇవన్నీ ఓన్లీ జనరేటివ్ ఏఐ వల్లనే పాసిబుల్. సో దట్ ఈస్ వై జెన్ ఏఐ is a completely revolutionary thing which people still don't understand the power of it. అంటే లైక్ నువ్వు ఏ అప్లికేషన్లో జెన్ ఏఐ లేదు అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బ్రెయిన్ స్టార్మ్ ఆన్ ఇట్. కెన్ యూ టెల్ మీ వన్ థింగ్ దట్ వీ కెనాట్ అప్లై అంటే దిస్ నో, ఇట్ హ్యాస్ టు బి అప్లైడ్ అక్రాస్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో, జెన్ ఏఐ ఇండైరెక్ట్‌గా ఇదే ఈ రోజున కరెంట్ వరల్డ్ అంటున్నావు నువ్వు. యా. బట్ నాకున్న డౌట్ ఏంటంటే ఇక్కడ జెన్ ఏఐ అంటే మన ఆడియన్స్‌కి ఇన్‌ఫాక్ట్ చాలామంది నార్మల్ కామన్ పీపుల్‌కి చాట్ జీపీటీ, గ్రాక్, మహా అయితే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే జెమినై, క్లాడ్ లాంటివి వాడతారు. అవును. బట్ ఇవన్నీ టెక్స్ట్ బేస్డ్. సరే, కొంతమందికి నాలెడ్జ్ ఉన్న మిడ్ జర్నీలు ఇట్లాంటివి వాడుతుంటారు. అది కొంచెం ఇమేజ్ బేస్డ్. బట్ ఇవి కాకుండా జెన్ ఏఐలో ఇంకేమున్నాయి? సో జెన్ ఏఐ, ఇఫ్ యూ టేక్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టీ మోడల్ అంటే ఏంటి? టెక్స్ట్, ఇమేజ్, వీడియో, ఆడియో. సో ఆల్ దిస్ ఇస్ నథింగ్ బట్ మల్టీ మోడల్ అనమాట. సో నువ్వు చెప్పే మోడల్ ఎంఓడిఎల్ కాదు, ఎంఓడిఏఎల్ మోడల్. ఎస్, యూర్ రైట్. సో జనరలీ టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ అవుట్పుట్ రావడం
is one capability of a particular model, okay, which was a very initial. ఇప్పుడు 3.5 వీటన్నిటికీ నువ్వు ఇమేజ్ అప్లోడ్ చేసే ఆప్షన్ లేదు, వీడియోని అప్లోడ్ చేసే ఆప్షన్ లేదు. ఇప్పుడు మన రీసెంట్గా వచ్చిన నోట్బుక్ ఎలంలో జస్ట్ లింక్ ఇస్తేనే మొత్తం వెబ్ స్క్రేప్ చేసేసి అది ఏం చేస్తుంది అని చెప్పి ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ చేసి ఇవన్నీ ఏం లేవన్నమాట. సో దెర్ ఆర్ మల్టీ డైమెన్షనల్ వేస్ బికాస్ ఈవెన్ AI wants to understand multiple things, but the capabilities are not given, or the capabilities are not so refined, the outputs are not as per expected. So they started with a very small text based models. ఆ టెక్స్ట్ మోడల్ కాస్త ఆడియో అయింది, వీడియో అయింది, ఇప్పుడు కోడ్ అయింది. కోడ్ అయితే ఇంకా అసలు 95% అదే రాసేస్తుంది. సో ఇట్స్ బేసిక్లీ మల్టీ మోడల్, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద రోబోటిక్స్ ఫీల్డ్ యాజ్ వెల్. సో ఇప్పుడు నువ్వు ఏదైతే ఈ ఫిజికల్ AI అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్ బజ్వర్డ్ ఉందో, ఇన్ని కాంబినేషన్స్ ఆఫ్ కేపబిలిటీస్ ఒక హార్డ్వేర్కి ఇస్తే హార్డ్వేర్ ఏం పర్ఫామ్ చేస్తుంది అనేదే మన జెమా కానీ X1 Neo కానీ ఆల్ దీస్ రోబోటిక్ కంపెనీస్ ఆర్ రిలయింగ్ ఆన్ దీస్ GPT మోడల్స్ బికాస్ ఆఫ్ ద కేపబిలిటీస్ దట్ ఇట్ హస్ రీసెంట్లీ ఎక్వైర్డ్ బై దెమ్. ఇన్ఫ్యాక్ట్ ఇది మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చాం మనీష్. హ్యూమన్స్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ వి పర్సీవ్, ఆ ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేసుకుంటాం. మనం ఎలా చేస్తాం? 5 సెన్సెస్ ఇచ్చాడు మనకి దేవుడు. సో ఈ 5 సెన్సెస్, విజన్, టచ్, స్మెల్, ఇట్లా అన్ని సెన్సెస్ నుంచి మనం వి గ్యాదర్ దట్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని తర్వాత మనం కాంప్రిహెండ్, అంటే దాన్ని అర్థం చేసుకోవాలి ఏం వచ్చింది మన దగ్గరికి అని. అక్కడ కాంప్రిహెన్షన్, సమ్మరైజేషన్ ఇవంతా అక్కడ చేస్తాం మనం. ఆ తర్వాత దీన్ని మనం ప్రాబ్లమ్ సాల్వింగ్కి వాడతాం, ఏదైనా సాల్వ్ చేయాలి. ఈ సాల్వింగ్ జర్నీలో వీ యాక్చువల్లీ యూజ్ సంథింగ్ కాల్డ్ డెసిషన్ మేకింగ్ అండ్ బంచ్ ఆఫ్ అదర్ థింగ్స్, రిస్క్ మ్యాచ్ చేసుకోవటం. ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకున్నాక బుర్రలో పెట్టుకుంటే కాదుగా, చెయ్యాలి దాన్ని, డూ. సో ఇవి జనరల్లీ హ్యూమన్కున్న కెపాసిటీస్. ఈ కెపాసిటీస్ని మనం ఏఐలోకి తీసుకెళ్తే దట్ ఈస్ ది డే ఇట్ బికమ్స్ దట్ AGI. Yes. So ఇక్కడ very interesting thing is when DeepSeek released it released on a Christmas evening. వాళ్ళు వెరీ ఇంట్రెస్టింగ్ ఏం చేశారంటే, నువ్వు ఒక ప్రాంప్ట్ ఇస్తే దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ రీజనింగ్ అనమాట. ఆ రీజనింగ్లో LLM వెనకాలకి వెళ్ళి ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఏ కాంటెక్స్ని రిఫర్ చేస్తుంది, నా రెఫరెన్స్ పాయింట్ ఏంటి, నా సైటేషన్స్ ఏంటి, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్లా అవుట్లైన్ అయిన తర్వాత దెన్ అదొక ప్రాంప్ట్ బిల్డ్ చేసింది అనమాట. ఇది GPT నెవర్ వాంటెడ్ టు డూ ఇట్ బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ రివర్స్ ఇంజనీరింగ్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఓహో, యువర్ LLM is taking 1 2 3 4 5 steps, it is making XY decisions, and it is also concluding on certain things to give you an output అని చెప్పి అది మొత్తం ఇంకా ఆల్మోస్ట్ GPT ఏం చేస్తుందో బ్యాక్గ్రౌండ్లో చెప్పేసినట్టే కదా. సో అది దే డింట్ వాంట్ టు డూ ఇట్, బట్ నౌ దట్ DeepSeek వచ్చిన తర్వాత దే ఫెల్ట్ హ్యావింగ్ దిస్ ఫ్రమ్ అ యూజర్ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. బై ద వే, LLM also has user experience. This is one of the user experience. The user experience is educating the user on how I am acting, what kind of output I am going to deliver. నేను టెక్స్ట్లో పెడతానా, టేబుల్లో పెడతానా, నీకు ఒక ఇమేజ్ జనరేట్ చేస్తానా, ఇదంతా ఏంటి అనేది యూజర్కి ఇన్ఫార్మ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం ఇస్ అ యూజర్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ దట్ వాజ్ నాట్ దేర్. ఇప్పుడు నువ్వు చూస్తే O3 mini, 4.5, 4.1, ఎవ్రీథింగ్ బేసిక్లీ హ్యాస్ అ రీజనింగ్ బాక్స్, ఇట్ హ్యాస్ అ థింకింగ్ బాక్స్, ఇట్ ఓపెన్స్, ఇట్ గోస్ టు డస్ ఇట్స్ రీసెర్చ్, లింకులు పట్టుకొస్తుంది, అన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇట్స్ అ వాట్ డూ యూ కాల్ కాంపిటీటర్. ఇప్పుడు స్విగ్గీని జొమాటో కాపీ కొట్టినట్టు వీళ్ళు కూడా వాళ్ళని కాపీ కొట్టి. సో కమింగ్ బ్యాక్, సో మనం ఎక్కువ టెక్నికల్ మాట్లాడేసాం. హౌఎవర్ వి మైట్ హ్యావ్ మన ఆడియన్స్కి ఓకే వీళ్ళకి తెలిసే మాట్లాడుతున్నారు అన్న పర్సెప్షన్ అయితే బిల్డ్ చేసాం అనుకుంటా. బట్ మీ అందరికి ఒక డిస్క్లైమర్, మేమందరం వాడే వాళ్ళమే, తయారు చేసే వాళ్ళం కాదు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. సో మాకున్న నాలెడ్జ్ అంతా అప్లికేషన్ సైడే తప్ప నిజంగా ఫౌండేషన్లో కొంత ఉండొచ్చు, బట్ అంత డెప్త్ లేదు. సో ఏమన్నా చిన్న చిన్న తప్పులు జరిగితే కింద ఊరికే కమెంట్లో వేసుకోకండి. సో పర్లేదు, లైక్ ఇట్స్ దే హ్యావ్ టు కమెంట్, వీ హ్యావ్ టు రెస్పాండ్. ఐ థింక్ దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు ఫ్లో. గ్రేట్. సో విత్ దట్ డిస్క్లైమర్, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, అసలు మన వాళ్ళకి వాళ్ళు చూపిద్దామన్నా. సో నేను ఈ పాడ్కాస్ట్ చేద్దామని ఎప్పుడు ఫిక్స్ అయ్యానంటే, మొన్న రాజన్ ఆనందన్ హైదరాబాద్ వచ్చినప్పుడు టీహబ్లో ఒక సెషన్ జరిగింది. ఆ సెషన్ జరుగుతున్నప్పుడు నన్ను పక్క తీసుకెళ్ళి నీ ట్యాబ్లో ఒక చిన్న అప్లికేషన్ బిల్డ్ చేసిన జిగ్నేష్ అని చెప్పి చూపించావు. ఆ రోజు నేను ఆ డెమో చూశాక, 5 నిమిషాలు చూశాక నేను డిసైడ్ ఏంటంటే, అరే నేనే తోపని ఫీల్ అవుతుంటా, వీడు నాకంటే ఎక్కువ చేసేసాడు దీని మీద. నేను ఒక 2 టూల్స్ వాడతాను, నువ్వు 7 టూల్స్ ఒకేసారి వాడేసి ఒక అద్భుతమైన టూల్ బిల్డ్ చేసి అది 1 నైట్లో. అక్కడ ఐ వాజ్ లైక్ స్పెల్ బౌండ్, వావ్ అని. సో ఇప్పుడు ఇది అర్జెంటుగా మా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి, మా ఆడియన్స్ చూపించాలి అనే ఎజెండాతో ఇవాళ మనీష్ సెషన్ పెట్టుకున్నాం. సో వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ చూపించేద్దామా? షూర్. సో మనీష్, ఇప్పుడు ఫస్ట్ నీ దగ్గరకు వచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్న అప్రోచ్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఈ 3 క్విక్గా చూపిస్తావా? షూర్. పర్ఫెక్ట్.
సో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఒక $14 బిలియన్ కంపెనీ. వాళ్ళు మన హైదరాబాద్కి వచ్చి టీ హబ్లో ఏఐ స్పెసిఫిక్లీ వాళ్ళ ఆప్స్ కమాండ్ సెంటర్ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి ఎవరన్నా ఏదన్నా ఒక సొల్యూషన్ డిజైన్ చేశారా, లేకపోతే ఉన్న సొల్యూషన్స్లో మనం ఏదన్నా వాడుకోవచ్చా అని చెప్పి వాళ్ళ ఎంటైర్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, వీపీ అందరూ హైదరాబాద్ వచ్చారనమాట. సో వాళ్ళు క్వెంటెలి అనే కంపెనీతో పాటు హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు ఓన్లీ 2 డేసే టైం ఉండింది. వాళ్ళు మేము ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్నాం కాబట్టి ఇట్లా సో అండ్ సో కస్టమర్ వస్తున్నారు, మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంటే డెమో చేయండి అని చెప్పి చెప్పారనమాట. అఫ్కోర్స్ మన దగ్గర ఏం ప్రోడక్ట్ లేదు, బట్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ దట్ వీ కెనాట్ మిస్. అండ్ సో నేను ఇంకా మనకు ఆల్రెడీ ఈ టూల్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే ఐ కెన్ బిల్డ్ సంథింగ్ వాళ్ళకి చూస్తే ఇంకా ఇంప్రెస్ అయిపోయి ఐ వాంట్ దిస్ అని చెప్పి అలా అనిపించాలని చెప్పి ఏంటి అని చెప్పి దెన్ వీ స్టార్టెడ్ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ ఐ షో యూ ది అవుట్పుట్ నౌ. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా పిఆర్డి అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం డీటెయిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా పిఆర్డి అంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్, ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. సో ఆ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్లో మాడ్యూల్స్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ ఉండాలి, దాని మెట్రిక్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం అవుట్లైన్ చేసుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ అవుట్లైన్ చేసుకోవాలి అంటే నీకు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఉండాలి, ఒక బిఏ ఉండాలి, వాళ్ళైతేనే చేయగలుగుతారు. ఇప్పుడు నా దగ్గర ఇద్దరూ లేరు, అందుకే నేను ఏఐని వాడాను అనమాట. సో ఇమీడియట్లీ నేను ఏం చేశానంటే నేను ఫస్ట్ చాట్ జీపీటీలోకి వెళ్ళి వాట్ డూ యూ నో అబౌట్ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ అని చెప్పి ఫస్ట్ ఎప్పుడు కూడా చాట్ జీపీటీలో కాంటెక్స్ట్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ దానికి ఉన్న 5-6 న్యూరల్ నెట్స్లో నుంచి డేటాను బయటికి తీసుకొస్తే అప్పుడు నేను ఇక్కడ చూస్తే ఎంత సింపుల్ లాంగ్వేజ్లో అడిగానంటే వీ యాక్చువల్లీ హ్యావ్ అ మీటింగ్ విత్ ద టెక్నాలజీ టీమ్, ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ బ్రీఫ్ దే హావ్ గివెన్ టు మీ. అంతే, అదొక వాట్సాప్ మెసేజ్ పంపించారు వాళ్ళు నాకు. వాట్సాప్ మెసేజ్ పంపించి మాకు ఇది కావాలి, ఇది మేము చూద్దాం అనుకుంటున్నాము, ఏమైనా చేస్తే చూపించండి అన్నారు. సో ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ బిల్డింగ్ ద ఎంటైర్ కాంటెక్స్ట్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ బ్రెయిన్ స్టార్మింగ్. మనకి ఏం టెక్నాలజీ స్టాక్ ఉండాలి, దాని విజువల్ డయాగ్రామ్ ఏంటి, రియల్ టైమ్ ఆపరేషన్స్ ఎట్లా జరుగుతుంది అంటే నేను కూడా నాలెడ్జ్ పెంచుకుంటున్నాను అనమాట, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ లాగా. ఓకే, నేను ఒక ప్రెజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నా, ఆ ప్రెజెంటేషన్లో ఈ స్లైడ్లో ఏమి ఉండాలి, ఆల్ దాట్ ఆల్సో యూ కెన్ యూస్ చాట్ జీపీటీ అండ్ యూ కెన్ డూ ఇట్. నౌ ఐ టోల్డ్ చాట్ జీపీటీ దట్ హే యూ నో వాట్ ఐ వాంట్ టు బిల్డ్ అ ప్లాట్ఫామ్ కవరింగ్ ఆల్ ద ఫీచర్స్ అని చెప్పేసి నేను వాళ్ళ సిఎక్స్ఓ, బికాస్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇట్, ఓన్లీ దెన్ అసలు నేను ఏం ప్లాన్ చేసుకోవాలి, నీకు ఏం చెప్పాలి అనేది చాలా క్లియర్గా ఇస్తుంది అనమాట. సో నువ్వు చెప్పేది ఏంటంటే నేను ఒక డెవలపర్కి నేను డెమో ఇవ్వాలి అంటే ఒక లెవెల్లో వచ్చి చెప్పాలి దానికి. ఎస్, సిఎక్స్ఓ టీమ్ హ్యాస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్. వాళ్ళు ఏంటంటే దే ఓన్లీ టాక్ ఆన్ కేపీఐస్, ఎఫిషియన్సీస్, అలాగ అవే మెయిన్ రెసిడెంట్ పాయింట్స్ అనమాట. బిజినెస్ మెట్రిక్స్ మీద ఫోకస్ చేయాలి అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో దెన్ ఐ స్టార్టెడ్ లెట్స్ క్రియేట్ అన్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అండ్ డీటెయిల్ ద నావిగేషన్. నువ్వు ఎప్పుడన్నా టూల్స్ లైక్ వియో కానీ లవబుల్ కానీ యూజ్ చేస్తే దానికి నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కర్సర్ యూజ్ చేసినా కూడా దానికి కోడ్ బేస్ ఫస్ట్ ఎట్లా స్ట్రక్చర్ చేయాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంటీ పేజెస్ వచ్చిన తర్వాత ఎంటీ పేజ్లో నువ్వు ఏం రాస్తావు అనేది సెకండ్ ఎప్పుడు అవుట్లైన్ చేస్తావు అనమాట. So as you can see, each screen has have a screen number, objective, UX components, interactions, data attributes and animations. So specific గా ప్రతి స్క్రీన్ లో ఏముండాలి అని చెప్పేసి డిఫైన్ చేసావు. ఎస్, అలా డిఫైన్ చేస్తే జీపీటీ ఏం అర్థం చేసుకుంటుంది అంటే ఓహో నువ్వు ఒక పెద్ద ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావు, మనం ఒక సీక్వెన్స్లో వెళ్తున్నాము, ఈ సీక్వెన్స్లో నేను స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి, ఒకటి చేసిన తర్వాతే నేను ఇంకో దానికి వెళ్ళాలి అనేది ఇట్ ఆటోమేటిక్లీ హ్యాస్ దట్ అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ జస్ట్ దట్ వీ నీడ్ టు ప్రాంప్ట్ ఇట్ ఇన్ అ వే దట్ ఇట్ ఆల్సో అండర్స్టాండ్స్. నౌ దిస్ is where the prompt engineering aspect comes in. ఇప్పుడు చూస్తే స్క్రీన్ 1 తో స్టార్ట్ చేద్దాం అన్నా, ఒకేసారి నువ్వు మొత్తం చేసి చూపించే నాకు అని చెప్పాలి. అసలు ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు ఏఐ టూల్స్లో బల్క్ యాక్టివిటీస్ ఎప్పుడు చేయకూడదు. యు ఆర్ అన్ ఆర్కెస్ట్రేటర్. ఆర్కెస్ట్రేటర్ అంటే ఏంటి, నువ్వు ఒక ఎండ్ గోల్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ముందే దాన్ని బ్రేక్ డౌన్ చేసుకో. ఆ 1 by 1 స్టెప్ మీద చేసి నేరోగా వెళ్ళాలన్నమాట. ఎప్పుడు కూడా హారిజాంటల్గా వెళ్తే అవ్వదు, వర్టికల్గా స్క్రీన్ బై స్క్రీన్ వెళ్ళి నువ్వు అచీవ్ అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తావు, మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తావు. చాలామంది ఏం చేస్తారు, బల్క్లో చేసేసి హే ఇది అసలు ఏం పని చేయట్లేదు, అసలు ఇదేంటి, ఇది అసలు ఇది అవుట్పుట్ అంటే అవుట్పుట్ తెప్పియడం నీ స్పెషలైజ్డ్ స్కిల్. దట్ ఈస్ వేర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కమ్స్ ఇన్. సో ఇక్కడ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, ఫ్యూ షాట్, జీరో షాట్ అని చెప్పి. ఫ్యూ షాట్ అంటే నువ్వు అట్లీస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఇస్తావు, జీరో షాట్ అంటే అసలు ఎగ్జాంపుల్ ఇవ్వు. ఎప్పుడైతే నువ్వు ఫ్యూ షాట్ మెథడ్ యూజ్ చేసావో డిఫాల్ట్గా అన్నిటికీ నీకు బ్యూటిఫుల్ అవుట్పుట్స్ వస్తాయి. ఆ ఫ్యూ షాట్కి ఇచ్చే ఎగ్జాంపుల్స్ కూడా మళ్ళీ చాట్ జీపీటీ నుంచి పక్క నుంచి తెచ్చుకోవచ్చుగా. అదే నువ్వు అడగచ్చు, నువ్వు యూల్ యూజ్ ఏఐ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ హ్యాస్ టు బి జనరేటెడ్. సో యూల్ ఆస్క్ జనరేట్ ఫ్యూ షార్ట్ ఎగ్జాంపుల్స్, నువ్వు అదొక 5 చేస్తే దాంట్లో 3 తీసుకుని నీ ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ నువ్వు డిఫైన్ చేసుకుంటావు. వండర్ఫుల్, లెట్స్ గో.
సో ఇప్పుడు చూస్తే ఇక్కడ నేను స్క్రీన్ 1 హోమ్ పేజ్లో డాష్బోర్డ్లో ఏముండాలి, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, స్క్రీన్ కాంపనెంట్స్ ఏంటి, ఇంట్రాక్షన్స్ ఏంటి, డేటా అట్రిబ్యూట్స్ ఏంటి. ఐ కెన్ గో ఇంకా డీప్, లైక్ ఐ కెన్ డిఫైన్ ది ఏపీఐస్, డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్లో ఎంత ఫాస్ట్గా రీడ్ అవ్వాలి, అవన్నీ కూడా నేను డిఫైన్ చేయొచ్చు. బట్ ఐఎమ్ రైట్ నౌ ఐమ్ కీపింగ్ ఇట్ లైట్. Okay. So similarly, I've used multiple prompts and I've generated large amounts of text. Okay, అసలు this prompting exercise itself is like a 1-2 hours activity. Okay. Now once all of this is taken, then I basically started using Lovable. ఓకే, ఇక్కడ లవబుల్లోకి వచ్చావు. లవబుల్లోకి వచ్చాను. లవబుల్లో ఎందుకు లవబుల్? ఫస్ట్ ఒక్క మాట మాట్లాడుతున్నాను. దేర్ ఇస్ కర్సర్, రెప్లెట్, బోల్ట్, ఇట్లా చాలా ఉన్నాయి. అవును, విండ్ సర్ఫ్, ఇవన్నీ ఎందుకు లవబుల్? So if you see Lovable has the best understanding model. Okay, it is called a full stack software engineer. Replit ఇవన్నీ ఏంటి అంటే ఇంకొంచెం అడ్వాన్స్ పీపుల్కి అది ఎందుకో చాలా వరకు నేను అచీవ్ చేయాల్సినవన్నీ ఏవి అచీవ్ చేయలేకపోతున్నాను. ఓకే, వియో వర్సల్ యాక్చువల్లీ గెట్స్ వెరీ ఇన్స్టేబుల్ ఆఫ్టర్ సమ్ టైమ్. నువ్వు ఒక స్పెసిఫిక్ బటన్ మార్చాలి, ఆ బటన్ లాజిక్ మార్చాలి, దాని బిజినెస్ లాజిక్కి ఏపీఐ కనెక్ట్ చేయాలంటే అసలు అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వియో డజంట్ హ్యావ్ ద బ్యాక్ అండ్ కేపబిలిటీస్. బట్ లవబుల్, ద అమౌంట్ ఆఫ్ కాంటెక్స్ట్ యూ కెన్ మెయింటైన్ అండ్ ద మెమరీ దట్ ఇట్ కెన్ మెయింటైన్. నువ్వు ఫస్ట్ ప్రాంప్ట్లో ఏం చేసావు, నువ్వు అది తీసుకొచ్చి కిందకి చేయన్నా కూడా చేస్తుంది అది. And today recent updates has a lot more capabilities. I think this will be the best if you take a mid-level engineer and you need a beautiful MVP to raise $1 million fund to your investor, first Lovable is the only platform. నువ్వు లవబుల్ యూజ్ చేసి మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ నీకు వస్తే నువ్వు గామాకి వెళ్ళి ప్రెజెంటేషన్ బిల్డ్ చేసి థర్డ్ డే నువ్వు వెళ్ళి ఇన్వెస్టర్ ముందు కూర్చుని నీ ఐడియా మొత్తాన్ని ప్రెజెంట్ చేసేయచ్చు. MVP కోసం కూర్చుని అసలు MVP ఈజ్ అ 3 to 6 months ప్రాసెస్ ఇన్ అ లీన్ మెథడాలజీ స్టార్ట్అప్ వే. It is a one-day process right now. Right now it is one day. You just figure out how to use it and you're sorted. Even before taking the MVP, figure out your investor. తర్వాత MVP మీద కూర్చో, థర్డ్ డే మీటింగ్ ముందే పెట్టేసుకో. You will build something, you will definitely make an impressive demo. Okay, let's continue. Yeah. సో ఇక్కడ ఏదైతే మనము యూజ్ చేసిన ప్రాంప్ట్స్ ఉన్నాయో ఆ ప్రాంప్ట్స్ అన్నిటినీ మనము డీటెయిల్ చేసుకుని, ఇవన్నీ స్క్రీన్స్ అనమాట. సో ఈ స్క్రీన్స్లో నాకు ఇది కావాలి అని చెప్పి డీటెయిల్ చేసుకుని, సో నీ అవుట్పుట్ ఆఫ్ చాట్ జీపీటీ ఈజ్ ది ఇన్పుట్ ఆఫ్ లవబుల్. ఎస్, ఇన్ అ వే దట్ లవబుల్ అండర్స్టాండ్స్. సో అది ఆ స్ట్రక్చరింగ్ కి ఎలా నువ్వు చాట్ జీపీటీని అడిగావు స్ట్రక్చర్ చేయమని, లేకపోతే నువ్వు చేసుకున్నావా? యా, సో సీ దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ విల్ లెర్న్ అవర్ టైమ్, రైట్? ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ ఇస్తే ఒక అవుట్పుట్ వస్తుంది. ఒక ప్రాంప్ట్ ఇస్తే ఒకటే అవుట్పుట్ ఎందుకు వస్తుంది? నాకు కావాల్సిన అవుట్పుట్ రావట్లేదు అంటే నేను డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తప్పు చేశాను. నా డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఆబ్జెక్టివ్ ఏంటి, నా స్క్రీన్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, దాని కాంపోనెంట్స్ ఏంటి, దాని బిహేవియర్ ఏంటి, బిజినెస్ లాజిక్ ఏంటి, డేటాబేస్ స్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ అవ్వాలి వెనకాల, క్లౌడ్లో ఏమైనా స్పెషల్ థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్ ఏమైనా అవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిల్ పంపించాలి, దానికి నీకు ఒక థర్డ్ పార్టీ సెండ్ గ్రిడ్ ఆర్ యూ నీడ్ సంథింగ్ టు గెట్ ఇంటిగ్రేటెడ్, రైట్? ఇవన్నీ నువ్వు డిఫైన్ చేయకుండా బిల్డ్ అన్ ఈమెయిల్ ఇది అంటే ఎట్లా ఉంటుంది? అవ్వదు. నువ్వు జస్ట్ కరెంట్ డెవలపర్కి నువ్వు ఎట్లా అయితే మీ జీరాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో పాయింట్ టు పాయింట్, సేమ్ డెఫినేషన్ ఇక్కడ కూడా యూ నీడ్ టు క్యారీ అండ్ సిస్టమ్ ఆల్సో అండర్స్టాండ్స్ ఇన్ దట్ ఫార్మాట్ ఓన్లీ. గాట్ ఇట్. సో ఓకే, యూ గేవ్ దట్. అప్పుడేమైంది? సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్లాట్ఫామ్ నావిగేషన్ సెట్ చేసేసుకున్నాను అనమాట. ఎప్పుడైతే నువ్వు ప్లాట్ఫామ్ నావిగేషన్ సెట్ చేస్తావో ఇక్కడ నువ్వు చూస్తే మొత్తం లైన్గా పేజెస్ క్రియేట్ అయిపోయినాయి. సపరేట్ బిల్డ్ చేస్తున్నావు. ఎగ్జాక్ట్లీ. సో నీకు ఎప్పుడైతే పేజెస్ క్రియేట్ అయిపోయిందో నీ ఎంటైర్ కోడ్ బేస్ ప్రివ్యూ కూడా నువ్వు ముందే చూసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా అయితే ఒక నార్మల్ డెవలపర్ ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటాడు పేజెస్, సోర్స్ అండ్ ఆల్, ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సేమ్ వే ఈవెన్ దిస్ ఆల్సో డస్. Okay, so very structured way lo it is building everything. Exactly, you need very strong SDLC foundations to even use AI. Anduke ippudu more than writing code, you need SDLC foundations much better. Okay, so once you're done with all that, it takes lengthy prompting, correction, back and forth. Sometimes it understands. One of the most important thing that anybody has to understand is Lovable lo output em ostundane chadavali. చదవకపోతే నీకు అది ఏం చేస్తుందో తెలీదు. ఓకే, కంపల్సరీ నేను ఇది రీఫ్యాక్టర్ చేస్తున్నా, ఎందుకు రీఫ్యాక్టర్ చేస్తున్నావు ఏంటి, ఇదేంటంటే కొంచెం మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
Okay, somebody who just doesn't know anything about coding still wants to do it. They can still use simple language but do it. But somebody who wants to get into this level, ఇప్పుడు నువ్వు సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్కి వెళ్ళి నువ్వు డెమో చేయాలి అంటే ఈ లెవెల్ ఆఫ్ కంపల్సరీ చేయాలన్నమాట, ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఓకే, సో దెన్ యూ బేసిక్లీ హ్యావ్ సిరీస్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ యాక్టివిటీ బ్యాక్ అండ్ ఫోర్త్. ఓకే, ఇదంతా మాకు వన్ డే ప్రాంప్టింగ్ అంతుంది. ఇట్స్ జస్ట్ నాట్ ప్రాంప్టింగ్. నువ్వు చూస్తే సజెస్టెడ్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ అవుట్పుట్ కావాలి కదా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి స్టోరీ డెలివర్ చేయాలి, నేను చెప్పాల్సింది నేను చెప్పాలి అంటే నేను అసలు అక్కడికి వెళ్ళి నాకు క్లిక్కబుల్ ఫంక్షన్ ఉండాలి కదా. ఆ క్లిక్కబుల్ ఫంక్షన్ కావాలంటే ఇది నాకు అవుట్పుట్ ఇవ్వాలి. సో అందుకే ఆల్ లైక్ హెవీ ప్రాంప్టింగ్ గోస్ ఇన్ టు దిస్. సో లెట్ మీ జస్ట్ క్విక్లీ జంప్ ఇన్ టు ది అవుట్పుట్. ఓకే, సో ఇది అవుట్పుట్. సో ఇది నేను టీ హబ్కి వెళ్ళి వాళ్ళ పెద్ద మీటింగ్ రూమ్లో పెద్ద టీవీ ఉంటే దాంట్లో పెట్టారు అనమాట. సో వాళ్ళ కమాండ్ సెంటర్ లాగా బిల్డ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ అ కమాండ్ సెంటర్ బికాస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద టీవీ. దే హ్యాడ్ లైక్ 100 inches ప్రొజెక్షన్ ఉంటుంది. యా, so first thing they were super happy is to see the logo, which they didn't expect because nobody who's giving a demo ఇచ్చేవాడు ఎవడు లోగో పెట్టలేదు. లోగోనే ఒక లెవెల్ ఆఫ్ ఇంప్రెషన్ అంటే మనం ఇంకా ఇమేజ్ పెట్టాం వాడికి లిటరల్లీ. సో ఫ్లైట్ టైమ్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ KPI ఫర్ ఎనీ ఎయిర్లైన్స్. గ్రౌండ్ టైమ్ ఈజ్ నెవర్ కన్సిడర్డ్ యాజ్ అ బిల్లబుల్ ఇదనమాట, ఆల్వేస్ ఫ్లైట్ టైమ్. సో వాళ్ళకి సింబాలిక్గా వాడు ఫస్ట్ స్క్రీన్లోనే ఫ్లైట్ ఇట్లా ఉండేసరికి ఓ వావ్, లైక్ యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ అస్ అని చెప్పేసి దట్స్ హౌ పాజిటివ్లీ ద హోల్ డెమో స్టార్టెడ్. ఓకే, నౌ లెట్స్ జంప్ ఇన్ టు ద డెమో. సో ఈ ఆస్పెక్ట్స్ ఆఫ్ UI ఆటోమేటిక్ లవబుల్ చేసిందా? మొత్తం లవబుల్ చేసింది. ఎక్కడ వియో కానీ ఎట్లాంటివి వాడలేదు, ఏం వాడలేదు. లవబుల్గా ఉన్న పొటెన్షియల్ అర్థం చేసుకుని దాన్ని ఎట్లా వాడాలో చూసి నువ్వు యాడ్ చేసి మాడిఫై చేయగలిగితే యు ఆర్ అన్ అమేజింగ్ వైబ్ కోడర్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడే టర్మ్ ఇదంతా వైబ్ కోడింగ్. అయితే మొత్తం వైబ్ కోడింగ్, వైబ్ అవుతున్నావు దాంతో. వైబ్ అవుతున్నాం, విచ్ ద ఎంటర్ప్రైజెస్ యాక్చువల్లీ హేట్. దే కాల్ ఇట్ యాజ్ యాక్సిలరేటెడ్ డెవలప్మెంట్. మొత్తం మేము జెన్పాక్ట్ టెక్ఎమ్ అందరితో వర్క్ చేస్తాం కదా. మనీష్, ప్లీజ్ డోంట్ కాల్ వైబ్ కోడింగ్, ఇట్స్ అ వెరీ నెగటివ్ వర్డ్ హియర్. మీరు ఓన్లీ ఏదైనా మాట్లాడితే యాక్సిలరేటెడ్ డెవలప్మెంట్, యాక్సిలరేటెడ్ టూల్స్, AI అసిస్టెడ్ టూల్స్ ఇట్లానే మాట్లాడండి అని చెప్పి అంటారు అన్నమాట. ఎందుకంటే దే ఆర్ వెరీ స్కేర్డ్. ఇఫ్ సంథింగ్ లైక్ దిస్ కెన్ బి బిల్ట్ ఇన్ వన్ డే, వాట్ విల్ ఈవెన్ అ లార్జ్ IT సర్వీస్ కంపెనీ బిల్ ఆన్? యాక్చువల్లీ చూపించు, మొత్తం చూపించాక మామూలు వాళ్ళకి ఎంత టైం పడితే ఎక్స్పెక్ట్ చేద్దాం. యా, లెట్స్ గో. So this is the dashboard. You can see the top KPIs, operational health, on-time coverage and all. So the system is connected to multiple sources అనమాట. నాకు ఒక 1 minute దీనిలోనే అసలు అడ్వాన్స్డ్ ఫీచర్స్, మైండ్ బ్లాక్ అయ్యే ఫీచర్లు ఉంటాయి, చూపించి ఫస్ట్ నాకు. సో వాళ్ళకి అన్ని ఫీచర్స్ చూపించిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అంటే క్రూ హబ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఫ్లైట్లో పైలట్ ఉంటాడు కదా. సో మనం ఏం చేసామంటే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫెటిగ్ అండ్ కంప్లైన్స్ మీటర్. సో ఇక్కడ ఆ పర్టికులర్ క్రూ మెంబర్ని వాళ్ళ వాచ్కి కనెక్ట్ చేసి డైరెక్ట్గా వాళ్ళ వాచ్లో ఉన్న ఫెటిగ్, మన స్లీప్ స్కోరు, ఎనర్జీ స్కోరు డైరెక్ట్గా తీసుకొచ్చి చూపించాం అనమాట. అసలు వాళ్ళు ఈ ఫీచర్ చూసి వాళ్ళు మ్యాడ్ అయిపోయారు. కెన్ దస్ సంథింగ్ లైక్ దిస్ బి డన్ బికాస్ డమ్మీ డేటానా రియల్ డేటానా? నో, దిస్ ఆల్ డమ్మీ డేటా. ఓకే, this is all dummy data because you can just put an API. You need pilot's consent. పైలట్ రాత్రి పడుకున్నాడో లేదో నీకు కన్సెంట్ లేకుండా వాచ్ API యాక్సెస్ చేయలేవు, నీకు డేటా రాదు. సో ఇట్స్ అ లాట్ మోర్ కంప్లైన్స్ డ్రివెన్ దాన్ ఫంక్షనాలిటీ డ్రివెన్. ద ఫంక్షనాలిటీ ఏముంది, నాకు నీ API నీ ID తెలిస్తే 1 minute కనెక్ట్ చేసి సేమ్ గ్రాఫ్ చూపిస్తా. So this is something that they really loved. And compliance side, it pilots, flight attendants ఎంతసేపు ఏం చేస్తున్నారు అనే వాచ్ ట్రాకింగ్ కనుక మనం ఇవ్వగలితే I think that is the best thing that they can have. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సిమ్యులేషన్స్ అనమాట. సో ఇదేంటంటే AI ఏం చేస్తుందంటే మన క్రూ ID ఇవన్నీ తీసుకుని సర్టన్ వేరియబుల్స్ యాడ్ చేసిన తర్వాత నీ హొరైజన్ అంటే నీ ఇంత టైంలో నేను ప్లాన్ చేద్దాం అనుకుని నువ్వు సిమ్యులేషన్ రన్ చేస్తే AI సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే దెర్ ఇస్ అ స్మాల్ లాంగ్వేజ్ మోడల్ విచ్ ఇస్ అ డొమైన్ ఎక్స్పర్ట్, అంటే SLLM అంటాం అనమాట. ఈ డేటా అంతా దానికి ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి ప్రీ ట్రైనింగ్, పోస్ట్ ట్రైనింగ్, ఫైన్ ట్యూనింగ్ అయింది కాబట్టి నౌ ఇట్ ఈస్ ఏబుల్ టు మేక్ ప్రొడిక్షన్స్. నీ ఫ్లైట్ పైన ఎయిర్లో ఎంతసేపు ఉండాలి, రెస్ట్ పీరియడ్ ఏంటంటే ఏఐతో మళ్ళీ లోపల చిన్న ఏ మోడల్ పెట్టుకొని దాంతో పని చేయించుకోవచ్చు. ఏఐ చేస్తుంది మొత్తం. ఇప్పుడు ఇదేంటి, దిస్ ఇస్ నాట్ ద మెయిన్ సెంటర్, దిస్ ఇస్ వాట్ డూ కాల్ సినారియో జనరేషన్ సెంటర్. లైక్ AI is recommending certain things, now you take an action, not action, in a human in the loop. That is what the platform does. సో ఇక్కడ చూస్తే AI ఈజ్ బేసిక్లీ గివింగ్ యూ ఆల్ ద కీ ఫైండింగ్స్, రిస్క్ అసెస్మెంట్, నా రికమెండేషన్స్ ఇవి, నా టైమ్ లైన్ ఇంపాక్ట్, కాస్ట్ ఇంపాక్ట్, క్రూ ఇంపాక్ట్, ఎఫెక్టెడ్ ఫ్లైట్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ గివ్ యూ అనమాట.
అండ్ దెన్ యూ బేసిక్లీ హ్యావ్ అ ఫ్లైట్ ట్రాకర్. నీ ఆన్ గ్రౌండ్ స్టాట్స్ ఏంటి, ఏం చేయొచ్చు, నీ ప్లాన్డ్ స్కెడ్యూల్ డిలే స్కెడ్యూల్ ఎందుకు అయింది, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ మెట్రిక్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ద ప్లాట్ఫామ్ కెన్ అండర్స్టాండ్, డయాగ్నోస్ అండ్ ఆల్సో స్టార్ట్ మేకింగ్ సజెషన్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. నౌ అక్కడి నుంచి హౌ దే వాంట్ టు టేక్ ఇట్ అప్, ఇట్స్ అప్ టు దెమ్. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్టేషన్ ఆప్స్. సో స్టేషన్ ఆప్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఏంజలస్లో ఈ పర్టికులర్ స్టేషన్స్ అలొకేట్ చేశారు అంటే మనము బాటిల్ నెక్ ప్రెడిక్షన్స్ చేస్తాం అనమాట. అంటే అక్కడున్న వీడియో ఫీడ్ని తీసుకుని కంజెషన్ ట్రాక్ చేసి అక్కడున్న కస్టమర్కి, బాబు నువ్వు తొందరగా గేట్ దగ్గరికి వచ్చేయి, ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉంది, నీకు ఇంకా నిన్న మన చెక్ ఇన్ అయిపోయిందని చెప్పి డైరెక్ట్గా ఐవీఆర్ కాల్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు. Which is a very big problem. Like people missing flights is a very big problem even for the flights, and it has a very negative trend that carries when you keep missing flights. So ఇవన్నీ ఏంటంటే ఆపరేషనల్ ప్రాబ్లమ్స్, రికమెండేషన్స్, మల్టిపుల్ ఆస్పెక్ట్స్. నాకు తెలిసి నా సర్కిల్లో లేకపోతే నేను చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఎవరైనా చాలామంది వాడుతున్నారు ఈ టూల్స్ అన్ని. బట్ ఎవరైనా ఒక చిన్న పేజో మహా అయితే ఒక వెబ్సైటో చిన్న అప్లికేషన్కో వాడారు. ఇంత డీటెయిల్డ్గా ఈ లెవెల్ డెప్త్లో నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు. అందుకని మనం ఈ పాడ్కాస్ట్ యాక్చువల్లీ పెట్టుకున్నాం. ఈ లెవెల్లో ఈవెన్ సౌత్ వెస్ట్ వాళ్ళు కూడా చూడలేదు. ఇది మామూలు డెవలపర్లు చేసింది కూడా చూస్తున్నాం. ఇఫ్ యూ టేక్ అ రెగ్యులర్ SAP అప్లికేషన్, దే ఆర్ ఆల్ ఆన్ ద GE అప్లికేషన్స్ మీద ఉన్నారన్నమాట. యాక్చువల్లీ ఆ సిస్టమ్ కూడా డౌన్ అయింది మొన్న డిసెంబర్లో ఒకసారి. వాళ్ళకి టు సీ అ మోడర్న్ సిస్టమ్ ఎస్పెషలీ ఆన్ సచ్ అ లార్జ్ స్క్రీన్, దట్ వాజ్ అ వావ్ ఫ్యాక్టర్. అండ్ సంథింగ్ లైక్ దిస్ కెన్ బీ డన్ and can be deployed అనేది వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ద స్పీడ్ దట్ ఇట్ కెన్ గో లైవ్. సో ఎంత టైంలో చేసావు నువ్వు ఇది? చెప్పాలి కదా. సో see, this could have been done in 10 days, but our time was only 24 hours. 48 hours. So మనకు 2 days ఇంటిమేషన్ ఇచ్చారు. మేము within 2 days we had to present this. So it took us less than 2 days. బట్ ఇది యాజ్ ఇట్ ఈస్ నేను ప్రొడక్షన్ తీసుకెళ్ళగలనా, లేకపోతే ఏమైనా కొంచెం ఇంకా వర్క్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైవ్ ఫీడ్ యాక్టివిటీ అనేది చూసావా? సో మన సిస్టంలో ఏంటి అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇంటిగ్రేషన్స్. అలా ఎగ్జిస్టింగ్ ఎన్ని అయితే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్లో ఉన్న APIs అన్ని ఫస్ట్ నేను కనెక్ట్ చేసుకోవాలి. నేను డేటా మధ్యలోకి తీసుకొచ్చి మనకున్న AIతో మొత్తం మేనేజ్ చేసి మోడల్ చేసి ఆ తర్వాత నేను ప్రిడిక్షన్ ఏదైతే దట్ ఈస్ అ లాంగర్ స్కోప్ ఫర్ మీ టు డెలివర్. బట్ ఇఫ్ యూ జస్ట్ సే మనీష్ కెన్ యూ బ్రింగ్ మీ కపుల్ ఆఫ్ KPIs ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్, అది 2 minutes జాబ్. అది ఈ డాష్బోర్డ్ బిల్డ్ చేయడానికి నాకైతే వీ విల్ ఓన్లీ టేక్ లెస్ దెన్ 1 day. ఇఫ్ ద API హ్యాస్ ద రైట్ స్ట్రక్చర్, రైట్ పేలోడ్, వీ విల్ ఇమీడియట్లీ డూ ఇట్. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఎనీ లార్జ్ లైక్ ఎంటర్ప్రైజ్ ఆర్ కంపెనీస్ లైక్ దట్ లోపలికి వెళ్ళడం ఈజ్ అ వెరీ బిగ్ ప్రాసెస్. నీ NDA, MSP, తర్వాత నీ డేటా యాక్సెస్, డేటా సెక్యూరిటీ వాళ్ళ అజూర్ క్లౌడ్లో ఉండాలి, లేకపోతే GCP క్లౌడ్లో ఉండాలి, లేకపోతే అసలు ఆ సిస్టంలోకి వెళ్ళి ఒక చిన్న ఫీచర్ బిల్డ్ చేయడం, ఆ ప్రాసెస్ ఇస్ ద లాంగెస్ట్. బట్ వన్స్ యూ గో దేర్ యూ పికప్ ద స్పీడ్. గాట్ ఇట్. సో మా వాళ్ళు ఇప్పుడు చూసి నేను ఎంత షాక్ అయినా వాళ్ళు కూడా అంత షాక్ అయి ఉంటారు. మనం వాడుకొని 1 dayలో ఇంత లెవెల్లో బిల్డ్ చేయొచ్చా, ఓన్లీ బై ప్రాంప్టింగ్ వితౌట్ నోయింగ్ హౌ టు కోడ్. Actually, I don't think you are a programmer, but you understand. I don't write syntax. But you understand how the logic flows and everything. Compulsory. Yeah. Because we train mid developers and this, see, logic syntax anedi now syntax writing has come to a low level skill set. Okay. The complex skill set is building algorithms. ఇప్పుడు డెవలపర్స్ ఆల్గరిథమ్స్ మీద ఫోకస్ చేయాలి. నేను ఇంకా కూర్చొని నేను ఐవో ఫంక్షన్స్ కాల్ చేస్తా, నేను Next.js-లోకి వెళ్ళి అది చూస్తా, Node.js-లో ఒక ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేస్తా అంటే అది ఎనీబడీ కెన్ డూ ఇట్. సో ద హోల్ సింటాక్స్ రైటింగ్ వాల్యూ ఇస్ కమింగ్ డౌన్ with the amount of tools that we already have. I think problem solving will be the more higher value skill set. For example, build an LLM. అసలు LLM ఎట్లా బిల్డ్ చేయాలి అని చెప్పి మనం దాన్ని ఫిగర్ అవుట్ చేసి ఎగ్జిస్టింగ్ ఓపెన్ సోర్సెస్ కలెక్ట్ చేసుకుని ఒక చిన్న డేటా సెట్తో స్టార్ట్ చేసుకుని దాన్ని టోకనైజ్ చేసి ఎంబెడ్ చేసి ఒక వెక్టర్ డేటాబేస్, ఈ ప్రాసెస్ చూసావా? ఇట్స్ అ ఫుల్ స్టాక్ AI డెవలపర్ అనుకుందాం ఫర్ అ సెకండ్. ఎవరైతే ఆ ఫుల్ ఆర్కెస్ట్రేషన్ చేయగలుగుతారో AI అసిస్టెడ్ టూల్స్ని వాడి ఫిగర్ అవుట్ చేసి, ఇప్పుడు ఏదైనా కూడా ఎనీ ప్రోడక్ట్ ఏంటి, ఒక ఫంక్షనల్ డెమో కావాలి, ఒక 10,000 users కావాలి, యూసేజ్ మెట్రిక్స్ బిల్డ్ చేయాలి, ఈ లెవెల్ వరకు ఫాస్ట్గా నువ్వు తీసుకెళ్తే నువ్వు అసలు యూఆర్ బ్రిలియంట్ గై. ఐ విల్ హైర్ యూ రైట్ నౌ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు, బికాస్ 90% ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ ఆర్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటేనే దే స్టార్ట్ లైక్ అన్ MVP, దెన్ దే టేక్ అ షేప్ బేస్డ్ ఆన్ ద ట్రాక్షన్ ఇట్ ఈస్ బిల్డింగ్, V1, V2, V3. అప్పుడు కదా నీకు మొత్తం ఎంటర్ప్రైజ్ మెచ్యూరిటీ వచ్చి ఆ తర్వాత. సో ఎవరైతే ఇప్పుడు మనం ప్రోడక్ట్ బిల్డ్ చేద్దామని స్టార్ట్ చేశారో, ఐ థింక్ 2025 ఈజ్ ద ఇయర్
I don't think there is any other year you are able to build applications faster. గాట్ ఇట్. సరే, ఇక్కడ పాజ్ తీసుకుందాం మనం. ఈ ఎగ్జాంపుల్ చూసి మా ఆడియన్స్ 2 రకాలుగా రియాక్షన్ రావచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ఒకటి, ప్రోగ్రామర్లు ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వావ్ ఐ షుడ్ డూ ఎస్, రాత్రికి వెళ్ళి చేసేద్దాం, ఇది ఒక యాటిట్యూడ్. రెండో వాళ్ళు వామ్మో అసలు ఏం మాడుతున్నారు వీళ్ళు, నాకు ఏం అర్థం కావట్లేదు వాళ్ళు ఇంకొక బ్యాచ్. సో ఫస్ట్ ఆడియన్స్కి ఈ ఇన్పుట్ సరిపోద్ది. సెకండ్ ఆడియన్స్కి ఇంకొంచెం డీప్కి వెళ్ళాలి. సో అక్కడ ఈ సౌత్ వెస్ట్లు గిఫ్ట్ వెస్ట్లు కాకుండా ఏదన్నా మనం రోజు వాడే అప్లికేషన్, మన డైలీ లైఫ్లో మనందరికి అర్థమయ్యే భాషలో ఉండే అప్లికేషన్, అలాంటిది ఏదైనా బిల్డ్ చేసి చూపిద్దాం లైవ్లో. షూర్. ఏం చేద్దాం? యాక్చువల్లీ నేను బుక్ మై షో ఆల్రెడీ బిల్డ్ చేశాను. మనం అదే చూపిద్దాము. ఆ తర్వాత వి విల్ ఆల్సో షో దెమ్ హౌ ఎవ్రీ డెవలపర్ ఆర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ వెబ్సైట్ అనేది ఈజ్ మై ఇది. Let us show how to build a personal website within one single prompt. నాకు చేస్తావా? నీదే చేద్దాం. ఓకే, డన్. నీ ఎంటైర్ పాడ్కాస్ట్, ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్, ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్డ్, సర్టిఫికేషన్స్, మెటా, మన టెక్ క్రంచ్ మొత్తం అన్ని కలిపి ఒక సింగిల్ వెబ్సైట్ చేద్దాం. డన్, లెట్స్ డూ దట్. సో ఫస్ట్ మనం బుక్ మై షో చూపిద్దాం అయితే. షూర్. సో బేసిక్లీ నేను O4 మినీ హై అనే ఒక మోడల్ యూజ్ చేశాను. ఈ మోడల్ ఏంటంటే స్పెసిఫికలీ కోడింగ్ టాస్క్కి డిజైన్ చేసిన మోడల్ అనమాట బై ChatGPT. సో యాజ్ యూ కెన్ సీ ఐ యూజ్డ్ అ వెరీ సింపుల్ బేసిక్ ఇంగ్లీష్ ప్రాంప్ట్. ఓకే, ఐ వాంట్ టు బిల్డ్ అ బుకింగ్ ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ బై టికెట్స్ అండ్ కాన్సర్ట్ టికెట్స్. థింక్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ యాజ్ అ బుక్ మై షో. సో ఇక్కడ ఏంటంటే బుక్ మై షో అనేది ఒక కాంటెక్స్ట్ బిల్డ్ చేస్తున్నాం అనమాట. ఓకే, విచ్ ఇస్ ద మోస్ట్ పాపులర్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. ద వే ఐ వాంట్ టు బిల్డ్ దిస్ ప్లాట్ఫామ్ ఇస్ ఐ వాంట్ టు బి ఫస్ట్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ అండ్ ఓన్లీ వర్క్ ఆన్ ద నావిగేషన్. నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ నావిగేషన్ మీద వర్క్ చేయాలి, ఎంటీ స్క్రీన్స్ మీద. ఓకే, వన్స్ నావిగేషన్ ఇస్ సార్టెడ్, ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఈచ్ స్క్రీన్ అండ్ సెట్ అ క్లియర్ ఆబ్జెక్టివ్, UX కాంపోనెంట్స్, డేటా అట్రిబ్యూట్స్, interactions and success validations. Assume we have like 10 pages. I want to incrementally go screen by screen and build the entire rich platform to be built. Can you be my prompt engineer అని కూడా నేను ముందే దానికి చెప్పాను అనమాట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ అది స్టాక్ ప్రపోజ్ చేసింది. ఆ తర్వాత ఫస్ట్ ఇనీషియల్ 10 pages అంటే ఏం కావాలి మీకు అనేది కూడా ముందే అదే డిఫైన్ చేసింది. ఆ తర్వాత ఫస్ట్ ప్రాంప్ట్ కూడా అదే ఇచ్చింది అనమాట. ఇప్పుడు ఇది ఏదైతే ప్రాంప్ట్ ఉందో నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా సింగిల్ మార్క్డౌన్ కోడ్ బ్లాక్ ఫార్మాట్ అనేది యూజ్ చేస్తాను అనమాట. ఏంటిది? సో ఇదేంటంటే నువ్వు నాకు ఇట్లా రివర్స్ ప్రాంప్ట్ చేసి బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇన్పుట్ పేస్ట్ చేస్తాను, అవుట్పుట్ పేస్ట్ చేస్తాను అనుకుంటే ఆల్వేస్ ఆస్క్ ఫర్ అ మార్క్ డౌన్ ఫార్మాట్. ఓకే, నా సింగిల్ కోడ్ బ్లాక్. సో సింగిల్ కోడ్ బ్లాక్ అంటే మొత్తం ఏదైతే నువ్వు ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేయాలో అదొక సింగిల్ కోడ్ బ్లాక్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను, జస్ట్ ఇది కాపీ కొట్టి జస్ట్ దీనిలోకి వెళ్ళి పేస్ట్ కొట్టాను, లోపల పేస్ట్ ఇచ్చావు, అంతే. దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ వన్ యాక్షన్ దట్ ఐ హావ్ టేకెన్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ చూస్తే కాంటెక్స్ట్ బిల్డ్ అయిపోయింది, పేజెస్ బిల్డ్ అయిపోయింది, గ్లోబల్ CSS సెటప్ కూడా చేయాలని చెప్పి అదే చెప్పింది. సో మొత్తం ఏదైతే పేజెస్ క్రియేట్ చేయాలో మొత్తం అన్ని పేజెస్ క్రియేట్ చేసుకుంది. వండర్ఫుల్. సో వన్స్ అది అయిపోయిన తర్వాత దెన్ యూ బేసికలీ స్టార్ట్ ఆస్కింగ్ కెన్ యూ సెటప్ ద గ్లోబల్ CSS థీమ్ అంటే అది సెట్ చేసేస్తుంది. ఓకే, అండ్ దెన్ నౌ సీ లెట్స్ వర్క్ ఆన్ ద హోమ్ పేజ్, లెట్స్ డూ ద స్ట్రాటజీ అండ్ దెన్ బిల్డ్ ద ప్రాంప్ట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నువ్వు ఒక ప్రాంప్ట్ ఇంజనీర్వి, నువ్వు నాకు ప్రాంప్ట్ ఇవ్వాలి. సో నువ్వు ప్రాంప్ట్ మీద ఫోకస్ చేయి. ఓకే, నేను నా రిక్వైర్మెంట్స్ అన్ని నువ్వు ప్రాంప్ట్లో ఇన్సర్ట్ చేసేటట్టు నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేసుకో అని చెప్పి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ హెడర్ టు ఫుటర్, గివ్ మీ ఆల్ ద లిస్ట్ ఆఫ్ సెక్షన్స్. ఈచ్ కాంపోనెంట్ ఎట్లా ఉండాలి, దాని బిహేవియర్ ఏంటి, ఎగ్జాంపుల్ కరౌజల్స్ ఉండాలా, స్లైడింగ్ బ్యానర్స్ ఉండాలా, ట్రెండింగ్ బ్యానర్స్ ఉండాలా, ఇవన్నీ నువ్వే స్ట్రాటజైజ్ చేసి నువ్వు ప్రాంప్ట్లో ఇన్సర్ట్ చేయనేది మనము వీ డీటెయిల్డ్ ఇట్. సో ఇక్కడ చూస్తే మొత్తం హెడర్లో లోగో కావాలి, సిటీ కావాలి, సర్చ్ బార్ కావాలి, మొత్తం ఏంటంటే ఆల్రెడీ బుక్ మై షో కాంటెక్స్ట్ ఉంది దానికి. సో బుక్ మై షో ఎలా ఉందో నేను అలానే నీకు ఇచ్చేస్తా అని చెప్పేసి మొత్తం లొకేషన్ సెలెక్టర్, నీ హీరో బ్యానర్, నీ ట్రెండింగ్ మూవీస్, కాన్సర్ట్స్, టాప్ పిక్స్ ఫర్ యూ, అప్కమింగ్ రిలీజెస్, ఇవన్నీ నువ్వు బుక్ మై షో యాజ్ ఆఫ్ నో ఓపెన్ చేస్తే నీకు అవే ఉంటాయి. సో మనకి ఏం చేసింది, మొత్తం ఇచ్చేసింది. నేను యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ కాపీ పేస్ట్ చేసా, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ పేస్ట్ చేశాను, స్టార్ట్ చేసుకున్నాను. సో ఇలా మొత్తం బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి ప్రతి పేజ్ని నేను ప్రాంప్ట్ చేసి లాస్ట్కి దిస్ ఇస్ ది అవుట్పుట్ దట్ ఇట్ హస్ కమ్ టు. Okay, so as you can see, so there is a movies page. Okay, you can click on the movies. So Mad movie recently release ayindi kada, so ivanni list of movies anamata. So Mad movie మీద సెలెక్ట్ చేస్తే ఇది మొత్తం ల్యాండింగ్ పేజ్ ఆఫ్ మూవీ. ఇప్పుడు ఈ మ్యాడ్ మూవీ డీటెయిల్స్ నువ్వు ఇన్సర్ట్ చేసావు, అదే పిక్ చేసుకుందా?
సో దెర్ ఇస్ నేను అది అంటే ఆ రోజు మ్యాడ్ మూవీ రిలీజ్ అయిన రోజే నేను దీన్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. సో నేను డైరెక్ట్గా అక్కడి నుంచే తీసుకున్నాను అనమాట. ఓకే. సో ఇక్కడ ఇంకోటి నేను ఏం చేశాను అంటే, బికాస్ వీఆర్ వెరీ గుడ్ విత్ ప్రొడక్ట్స్, వీ హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్ ఆల్ ద ఇమేజెస్ ఫ్రమ్ బుక్ మై షో. ఎందుకంటే నాకు ఇక్కడ నువ్వు చూస్తే నీ డైమెన్షన్స్ కూడా నేను అదే ఫాలో అయ్యాను. నేను కరౌజల్స్ ఫాలో అయ్యాను. ఇది ఎట్లా చేయాలి? ఇప్పుడు నాకు ఒక సైట్లో నుంచి నేను అన్ని కాపీ చేయాలనుకుంటున్నా, ఎట్లా చేయాలి అది నేను? సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్స్ట్రాక్ట్ పిక్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే. దీంట్లోకి వెళ్ళి నువ్వు నీ వెబ్సైట్ లింక్ డ్రాప్ చేస్తే మొత్తం ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. A to Z, ఎనీథింగ్ హై క్వాలిటీ. యూ వాంట్ టు పాపం ఈ విషయం తెలియక మా వాళ్ళందరూ ఎప్పుడు కష్టపడి మొత్తం ఒక్కోటి డౌన్లోడ్ చేస్తుంటారు. మీకు ఇప్పుడే చూపిస్తాను చూడు. పబ్లిసిస్ సేపియంట్ ఇస్ అ వెరీ లార్జ్ కంపెనీ. నేను జస్ట్ వాళ్ళ హోమ్ పేజ్ వెబ్సైట్ తీసుకెళ్ళి పెట్టి ఎక్స్ట్రాక్ట్ కొడితే మొత్తం అన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసేస్తుంది. షేర్ నైస్. ఓకే, గుడ్. ఒక కొత్త టూల్ నేర్చుకున్నాం ఇప్పుడు మళ్ళీ. ఓకే, సరే వచ్చింది, పెట్టావు. నెక్స్ట్ ఏమైంది? సో పెడితే ఇప్పుడు నౌ దిస్ ఇస్ ది అవుట్పుట్. ఓకే, సో యూఆర్ ఏబుల్ టు సీ ద ట్రెండింగ్ సెక్షన్స్. ఓకే, ఈ వీకా నెక్స్ట్ వీకా అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ 4 different బ్యానర్స్, హౌ ఇట్ వర్క్స్, పాపులర్ కేటగిరీస్, నీ ఫీచర్డ్ కాన్సర్ట్స్ ఏంటి, ఇవి కూడా లేటెస్ట్ హైదరాబాద్లో జరిగే కాన్సర్ట్స్ అనమాట. నీ అప్కమింగ్ మూవీస్ ఏంటి, ఏమైనా డీల్స్ ఉంటే డీల్స్ ఎక్స్క్లూజివిటీ. So now if you go to movies, now you can click on a movie and you can see the banner details. ఏ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాంపోనెంట్ రిచ్నెస్ ఉంది చూసావా. సో దిస్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ యూ డోంట్ నో ద పవర్ ఆఫ్ లవబుల్ బికాస్ ఆఫ్ దిస్. నార్మల్ నువ్వు ప్రాంప్ట్ ఇస్తుంటే ఏమొచ్చేది, ఏదో ఒక బేసిక్ అవుట్పుట్ వచ్చేది. అదే నువ్వు కెన్ యూ బీ మోర్ డైనమిక్, కెన్ యూ గివ్ మీ రిచ్ కాంపోనెంట్స్, రిచ్ యూఎక్స్ కాంపోనెంట్స్ అంటే దట్స్ వెన్ ఇట్ విల్ గివ్ యూ దిస్, బికాస్ ఇట్ ఆల్రెడీ హ్యాస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మూవీ ప్లాట్ఫామ్. మూవీ ప్లాట్ఫామ్కి ఇట్లానే ఉంటుంది సెలెక్షన్ అనే కాంపోనెంట్ కూడా దానికి బాగా తెలుసు, కానీ మనం దాన్ని ప్రాంప్ట్ చేయాలి. సరే, ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను, బట్ నాకు మంచి కాంపోనెంట్స్ కావాలి. సో దానికి నాకు ఏమైనా రిఫరెన్స్ సైట్స్ కానీ రిఫరెన్స్ ఏమైనా ఉన్నాయి దానికి? ఏమున్నాయి? సో ఇప్పుడు అందరూ యూజ్ చేసేది మోస్ట్ పాపులర్ వచ్చేసి షాట్సియన్ అనమాట. ఓకే, సో షాట్సియన్ ఇస్ అ మోస్ట్ పాపులర్ ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ. నువ్వు యూ టేక్ ఎనీ $1 billion కంపెనీ, మన 11 Labs దగ్గర నుంచి, సింథేషియా దగ్గర నుంచి, ఈవెన్ పర్ప్లెక్సిటీ, ఎవ్రీథింగ్ ఈస్ బిల్ట్ ఆన్ షాట్సియన్. సో షాట్సియన్ ఇస్ అ ప్రైమరీ వెనిలా లైబ్రరీ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ నుంచి నీ మోడిఫికేషన్ స్టార్ట్ చేసుకుంటాం. సో దీనికి మొన్న రీసెంట్గా వచ్చిన సపోర్టివ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి 21st.dev. దీనికి సపోర్టివ్ ఫ్రేమ్వర్క్? దీనికి సపోర్టివ్ ఫ్రేమ్వర్క్. ఓకే, అసలు మేము దీంట్లో ఇప్పుడు మా కొత్త ఏదైతే ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నామో దీంట్లో నుంచే ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం అనమాట. అసలు ఎంత క్రేజీ కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే పీపుల్ విల్ జస్ట్ లవ్ ఇట్, లైక్ టు యూజ్ దెమ్. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మేము బిల్డ్ చేసే ప్లాట్ఫామ్స్లో అవతార్స్ ఉంటాయి కదా, నీకు ఇలాంటివన్నీ కాంపోనెంట్స్ అన్ని దొరుకుతాయి అనమాట. ఈ జాండోలు వీళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఏంటంటే ఎవడు మన ఇండియన్ అవతారాలు క్రియేట్ చేయలేదా? I think చేస్తున్నట్టున్నారు. There's one guy who's doing, but ideally if you want the most tech forward components, I think this is the platform that you need to use. It's called 21st.dev. ఇప్పుడు ఈ 21st.dev ఏదైతే ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటికీ ఇప్పుడు మన కర్సర్ దగ్గర నుంచి, వియో దగ్గర నుంచి అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ సోర్స్ ఇదే. సో ఇప్పుడు నేను లవబుల్కి ఇన్పుట్ ఇచ్చేటప్పుడే నువ్వు 21st.devకి వెళ్ళి అక్కడి నుంచి కాంపోనెంట్సే వాడుకో అని చెప్పచ్చా? నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, నువ్వు జస్ట్ ఆ కాంపోనెంట్ ఓపెన్ చేస్తే నీకు ఆల్రెడీ కాపీ ప్రాంప్ట్ అని ఉంటుంది అనమాట. దానికి ప్రాంప్ట్ డిజైన్ ఉంది ఆల్రెడీ, ప్రీ డిజైన్డ్. నువ్వు అది ఎగ్జాక్ట్లీ నాకు అదే కావాలి అంటే నువ్వు జస్ట్ కాపీ పేస్ట్ చేస్తావు. నైస్. సో ఇది ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్. నువ్వు కంటిన్యూస్గా ఈ ప్లాట్ఫామ్స్ వాడితేనే నీకు ఈ ట్రిక్స్, టాక్టిక్స్ తెలుస్తాయి, ఆప్షన్స్ తెలుస్తాయి. అప్పుడే నువ్వు యూ కెన్ బేసిక్లీ గో అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. గాట్ ఇట్. సరే, ఇది ఇంతవరకు ఓకే, అర్థమైపోయింది. ఇప్పుడు డెవలప్ చేసావు. నాకు కనిపించిన ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే లవబుల్లో చాలాసార్లు బగీగా కోడ్ వస్తుంది. అది సరిగ్గా చేయొచ్చు, చేయకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మనకంటే సరే ఒక టెస్టింగ్ టీమ్ ఉంటుంది, వాళ్ళు అన్ని కేసెస్ రాసుకుంటారు, టెస్ట్ చేస్తారు, ఎంత మనం మాన్యువల్ ప్రాసెస్లో చేస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ నాకు టీం లేకుండా ఇవి ఎట్లా చేసుకోవచ్చు నేను? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. తెలుసు నాకు, నేను మంచి క్వశ్చన్ అడుగుతాను. సో ఇఫ్ యూ సీ ద డాక్యుమెంటేషన్లో నువ్వు కిందకి వెళ్తే యూ బేసిక్లీ హ్యావ్ ట్రబుల్ షూటింగ్ యాజ్ అ పేజ్ బై ఇట్ సెల్ఫ్. లవబుల్లో సి లవబుల్ వాంట్స్ టు నాట్ రిప్లేస్ కాంప్లిమెంటెడ్ డెవలపర్. నౌ థింక్ ఆఫ్ ఇట్ లైక్ అ బేబీ. ఇప్పుడు ఇది ఎన్ని మంత్స్ అయింది? 9 months అయింది. ఇప్పుడు ఆ 9 monthsకి ఎంత చేయాలో అంత చేస్తుంది. అల్టిమేట్లీ ఇట్ విల్ డూ అ గూగుల్ ఇంజనీర్స్ జాబ్. సో హీ మస్ట్ హ్యావ్ థాట్ ఎవ్రీథింగ్. సో నువ్వు ఇప్పుడు దీనిలో ట్రబుల్ షూటింగ్లోకి వెళ్తే నువ్వు చూస్తే హౌ టు డయాగ్నోజ్ అన్ ఎర్రర్, నీ పేజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, దానికి కావాల్సిన ప్రాంప్ట్స్ కూడా వీళ్ళే ఇచ్చేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ప్రాక్టీసెస్లోకి వెళ్ళి ఇప్పుడు చూడు జనరేట్ మై నాలెడ్జ్ బేస్ అని చెప్పంటే ఆటోమేటిక్లీ ఇట్ విల్ గివ్ యూ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రీఫ్యాక్టర్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు రీఫ్యాక్టరింగ్కి కూడా నీకు ప్రాంప్ట్ ఉంటుంది. అండర్స్టాండ్ మై కోడ్ బేస్, గో పేజ్ బై పేజ్, రీఫ్యాక్టర్ వేర్ ఎవర్ యూ సీ ద లెంత్ ఈస్ హైయర్ ఆర్ వేర్ ఎవర్ యూ సీ దెర్ ఇస్ రిడెండెంట్ ఇది అని చెప్పి నువ్వు యూ కెన్ లిటరలీ డూ. సీ ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ కోడ్ జనరేటర్. ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాంటెక్స్ట్. మనం దాన్ని ఎట్లా వాడాలి, దాని కేపబిలిటీస్ ఏంటి, డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి చదవాలి. చిన్నప్పుడు ఎక్కాలు నేర్చుకున్నట్టు ఈ బేసిక్ ప్రాంప్ట్స్ అన్ని మైండ్లో మెమరైజ్ చేసి రాట్గా పెట్టేసుకుంటే అప్పుడు మనం ఏదైనా చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. అయితే అంతే. ఇప్పుడు చూడు నీకు ఒకటి చూపిస్తాను, డీబగింగ్ ప్రాంప్ట్స్ ఫుల్ సిస్టమ్. వీడి ప్రాంప్ట్ లైబ్రరీ కూడా కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు నువ్వు ఇక్కడ చూస్తే ఫుల్ సిస్టమ్ రివ్యూ ప్రాంప్ట్. ఇప్పుడు ఏంటి, ఎనీ పియర్ రివ్యూ అంటే ఏం జరుగుతుంది, నేను రాసాను కోడ్, నువ్వు నా పియర్వి, నువ్వు నా రివ్యూ చేయి, ఇదే కదా చేసేది, అది కూడా అదే చేసేస్తుంది. నౌ ఇఫ్ యూ గివ్ దిస్ ఎగ్జాక్ట్ ప్రాంప్ట్, ఇక్కడ కూడా చూసావు అంతా కాపీ పేస్టే. మళ్ళీ దే ఆల్సో డోంట్ వాంట్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. నువ్వు ఉన్నది కాపీ పేస్ట్ చేయి, మా సిస్టమ్ విల్ యాక్ట్ ద వే ఇట్ ఇస్ సపోజ్. సో యాక్చువల్లీ 4 పేజీలు ఓపెన్ సరిపోద్ది. ఒక చాట్ జీపీటీ పేజ్, ఒక లేకపోతే 21st డవ్ పేజ్, ఒక లవబుల్ పేజ్, వాళ్ళ డాక్యుమెంటేషన్ పేజ్ ఓపెన్ చేసి కాపీ 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 అంతే. మీన్ వైల్ జనరల్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవడానికి జెమినై ప్రో కూడా యూస్ చేసి వాట్ యూ కెన్ ఆల్సో డూ ఇస్ అట్లీస్ట్ దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద డెవలపర్స్ హు ఆర్ గెటింగ్ స్టార్టెడ్. వాళ్ళు దే కెన్ బేసిక్లీ అండర్స్టాండ్ ద కోడ్ బేస్ అనమాట. ఇప్పుడు ఈ కోడ్ బేస్ ఉంది కదా, ఇది మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసి జెమినైలోకి వెళ్ళి పేస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ మీ ద కోడ్ బేస్ అంటే సంబడీ హూస్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళకే కాదు, నువ్వు చెప్పేది దాన్ని బట్టి చూస్తే ఎప్పుడో నువ్వు కొత్తగా కంపెనీలో జాయిన్ అయ్యా, ఆల్రెడీ చాలా పాత కోడ్ ఉంది అక్కడ చాలా, నాకు అది ఏందో అర్థం చేసుకోవాలి. మామూలుగా అయితే కూర్చొని లైన్ బై లైన్ చదివి అర్థం చేసుకుని వాడు వాచిపోద్ది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఎంత కాపీ చేసి జెమినైలో పెట్టేసి హెల్ప్ మీ అండర్స్టాండ్ అంటే ఇచ్చేస్తుంది మొత్తం స్ట్రక్చర్ అంతా. బై ద వే ఇట్ ఈస్ నాట్ జస్ట్ గివింగ్ యూ ద ఎక్స్ప్లెనేషన్, ఇట్ విల్ గివ్ యూ ద రీఫ్యాక్టరింగ్ అబ్జర్వేషన్స్. సో ఇదే కోడ్ని ఒక జూనియర్ రాసిన కోడ్ని రీఫ్యాక్టర్ చేయాలి అంటే ఒక సీనియర్ వచ్చి అర్థం చేసుకుని రే బాబు ఇదిగో నీకు 5 అబ్జర్వేషన్స్ అని ఇస్తే వాడు మళ్ళీ స్టాక్ ఓవర్ఫ్లోకి వెళ్ళో లేకపోతే ఏదో గూగుల్ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని కూడా ఫిగర్ అవుట్ చేస్తారు. ఇప్పుడు అసలు ఆ కాన్సెప్టే లేదు. ఇఫ్ యూ కన్సిడర్ విండ్సర్ఫ్ అనే ప్లాట్ఫామ్ ఉంది కదా, యు నో వై విండ్సర్ఫ్ హ్యాస్ బీన్ అక్వైర్డ్ ఫర్ $3 billion బై ChatGPT. They basically went to a customer, 100 million code base ni refactor చేశారు. You know how they've used extensive GPUs to do that. So ఈ ఏజెంట్స్, ఈచ్ ఏజెంట్ ఒక్కొక్క కోడ్ బేస్లోకి వెళ్ళి, ఒక మాడ్యూల్లోకి వెళ్ళి, ఒక పేజ్లోకి వెళ్ళి మొత్తం ఇన్ని చూసి ఇదంతా పైకి వచ్చి ఓకే మనకి ఇన్ని అబ్జర్వేషన్స్ వచ్చినాయి, మనం దీన్ని బ్యాక్లాగ్లో ట్రీట్ చేద్దాం అని చెప్పి AI started refactoring the entire code and this happened in 15 days. It's a 2-3 year project if you have to refactor 100 million lines of code. So అసలు ఏం జరుగుతుందో చూస్తే అసలు ఇట్స్ వెరీ క్రేజీ టైమ్స్. సో ఇప్పుడు టెల్ మీ దిస్, లవబుల్లో సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, బట్ నాకు మనం ఇంకొక టూల్ గురించి చెప్పావు, కోడ్ యాంట్ అని చెప్పేసి. అవును, ఏంటి అది? కోడ్ యాంట్ ఏం చేస్తుంది? సో కోడ్ యాంట్ ఏంటి అంటే నీకు సోనార్ క్లౌడ్ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే నీ కోడ్ అనాలిసిస్ అర్థం చేసుకుని దాంట్లో ఉన్న డిపెండెన్సీస్, డూప్లికేసీస్, ఎన్హాన్స్మెంట్ ఇవంతా ఒక డీటెయిల్డ్ బగ్ రిపోర్ట్ లాగా ఇస్తుంది అనమాట. దాన్నే కోడ్ క్వాలిటీ మెట్రిక్స్ అని చెప్పి అంటాం. మనకి ఎప్పుడైతే కోడ్ క్వాలిటీ మెట్రిక్స్ ఉంటే దట్ మీన్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ మోర్ ఎఫిషియంట్ అండ్ ఇట్స్ ఈజీ టు మేనేజ్. రేపొద్దున కొత్త డెవలపర్స్ యాడ్ అవుతున్నారు, వాళ్ళకి ఇంత ప్రీ బ్యాక్లాగ్ ఆఫ్ కోడ్ అనాలిసిస్ ఉంటే ఇట్స్ వెరీ హార్డ్ టు బేసిక్లీ మోడిఫై ద కోడ్ బికాస్ కోడ్ ఇస్ సంథింగ్ that is continuously changing. You are continuously adding features. So వీళ్ళు ఏం చేశారంటే మీరు అవన్నీ ఏం చేయొద్దు, మీరు జస్ట్ మీ కోడ్ బేస్ని నాతో ప్లగిన్ చేసేయండి, నేనే మొత్తం రివ్యూ చేస్తాను. సో గిటప్ ప్లగిన్ చేస్తే ఇంకా కంటిన్యూ చేసుకుంటా మొత్తం నీ PR రిక్వెస్ట్ దగ్గర నుంచి నీ చేంజెస్ ఏం జరిగింది, క్వాలిటీ ఏంటి, అప్లికేషన్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బేసిక్లీ టేక్ కేర్. నౌ దిస్ ఈస్ బేసిక్లీ ఫండెడ్ బై Y Combinator. వెరీ రీసెంట్ సమ్మర్ స్ప్రింగ్లో వీళ్ళని పిక్ చేసుకున్నారు. దే ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు. వెరీ స్మాల్ టీమ్. ఇండియన్స్ ప్రతి ఇండియానే. నువ్వు ఇప్పుడు స్టేట్ లెవెల్లో మాడితే కాదు ఇప్పుడు. బట్ దిస్ ఇస్ అ వెరీ అంటే ఇంకా ఇది ఎలానో మనం ఇదేంటి, ఇది హ్యూమన్ ఇన్ లూప్ అప్రోచ్. కోడ్ రాస్తుంది AI, ఓకే, ఐ నీడ్ సంబడీ టు యాక్సెప్ట్ దట్ దిస్ ఇస్ కరెక్ట్. ఆ స్టెప్ కూడా తీసేశారు. దీని తర్వాత టెస్టింగ్ స్టెప్ కూడా అయిపోయింది. రీసెంట్లీ మైక్రోసాఫ్ట్ టోల్డ్ 50% is writing by AI. Correct. OpenAI openly admitted that we don't value writing code. It's about problem solving, shipping a feature.
ఫీచర్ వరకు చూస్తాం కానీ ఎన్ని లైన్స్ కోడ్ రాసేవని చెప్పి డెవలపర్తో చూస్తే మాకేం వస్తుంది, మాకేం రాదని చెప్పి వాడు క్లియర్గా చెప్పాడు. సో ద హోల్ ప్రాసెస్ ఇస్ గెటింగ్ ఆటోమేటెడ్. నౌ ఇట్ ఈస్ అబౌట్ 1 person can do 10x productivity. Okay, everybody can be a full stack developer. Everybody needs to understand how to use AI. I think అసలు మా టీంలో 10 people ఉంటే వాళ్ళు ఇట్ ఈస్ ఈక్వల్ టు 100 people రైట్ నౌ. మనీష్, ఈ ప్రాంప్ట్లన్నీ చూస్తుంటే నువ్వు ఆల్మోస్ట్ దీని మీద గట్టిగా టైం స్పెండ్ చేసి రీసెర్చ్ చేసి చాలా పెద్ద లైబ్రరీ తయారు చేసినట్టున్నావు. ఈ లైబ్రరీలో అంతా కాకపోయినా కొంతన్నా మా ఆడియన్స్తో షేర్ చేసుకోవచ్చు కదా నీ ప్రాంప్ట్స్ అన్ని. డెఫినెట్లీ, కానీ కొంచెం ఖర్చు అవుద్ది, మరి పర్లేదా? ఎంత అవుద్ది ఏంటి? ఐ థింక్ 1 subscriber per view. అచ్చా, మామూలు సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నావు? ఎస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మామూలు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు లాస్ట్కి వచ్చాం మనం. ఈ సెషన్లో నా కోసం ఏదన్నా ఒకటి తయారు చేసి చూపిస్తావా నా గురించి? షూర్. 2025లో ప్రతి డెవలపర్కి, ప్రతి డిజైనర్కి, ప్రతి ప్రోడక్ట్ పర్సన్, ఎనీబడి హూస్ ఇన్ టు ఐటీ, ఐ థింక్ హ్యావింగ్ అ పర్సనల్ వెబ్సైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ వెబ్సైట్ అంటే విక్సో లేకపోతే వీటికి వెళ్ళి నీకు తెలుసు కదా సిఎంఎస్లో ఇదంతా నేను ఒక సింగిల్ ప్రాంప్ట్తో బిల్డ్ చేసి చూపిస్తాను. జస్ట్ నా స్టెప్స్ ఫాలో అవ్వండి, యూ విల్ బీ ఏబుల్ టు బిల్డ్ యువర్ ఓన్ వెబ్సైట్ విత్ ఇన్ couple of seconds. డన్, లెట్స్ గో. ఫస్ట్ చాట్‌జీపీటీయా? యా, ఫస్ట్ చాట్‌జీపీటీ. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ప్రాంప్టింగ్లో కూడా ఇది ఒక చిన్న లెసన్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రాంప్టింగ్లో ఐఎమ్ ఆస్కింగ్ చాట్‌జీపీటీ టు బీ మై డిజైనర్. ఓకే, కెన్ యూ బీ మై visual web designer to build my personal one-page website. One page కన్నా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మల్టిపుల్ పేజెస్ ఇస్ నాట్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ అ సింగిల్ పర్సన్ వెబ్సైట్. 1-page వెబ్సైట్. ఓకే, ఫస్ట్ దానికి ఒక రోల్ ఇచ్చేసాం, దాని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఏం కావాలనేది ఆబ్జెక్టివ్ డిఫైన్ చేయాలి. ఓకే, ఏం పెడదాం నా సైట్లో? సో ఆబ్జెక్టివ్ ఏంటి? అది ఫస్ట్ ఇది నా సైట్ అని చెప్పుదానికి అది నా గురించి డేటా కలెక్ట్ చేసుకోవాలి కదా. అదే నువ్వే చెప్తున్నావు కదా. దానికి చెప్పు, దానే చేయమని నేనేం చెప్పరు అసలు. నా గురించి అదే హోంవర్క్. పాడ్కాస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ అట్లా మనం డిఫైన్ చేయాలి. సరే, అది చేద్దాం. నేను ఇంకొక స్టెప్ ముందుకెళ్దాం. సర్చ్ యాక్టివేట్ చేస్తే చెప్తా. ఇంతే ఇంతే పెట్టి సర్చ్ యాక్టివేట్ చేయి. ఓకే, ఇప్పుడు సర్చ్ యాక్టివేట్ చేసి కెన్ యూ గ్యాదర్ ఆల్ ది రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జిగ్నేష్ తలసిలా, నా ఫుల్ నేమ్ ఇచ్చేసే. So whenever you're specifying a person's name, you need to use these things anamata compulsory. Nice. 90 పేరు రాయి చెప్తా. కరెక్ట్, ఫైనలీ నేర్చుకున్నావు. ఓకే, డన్. ఇంకొంచెం కాంటెక్స్ట్ ఇవ్వాలి. ఓకే, హూ ఇస్ ద CEO ఆఫ్ పర్స్పెక్ట్ AI? పర్ప్లెక్సిటీ అని వస్తుంది నాకు. PERSPECT.ai. And who is also a co-host at Head Rock Show. సో ఇక్కడ యాక్చువల్లీ యూ గేవ్ అ వెరీ గుడ్, ఇట్లా నేను ఆలోచించలేదు. ఈ ప్రాంప్టింగ్ నేను ఆలోచించలేదు. ఫస్ట్ వీ విల్ ఎక్స్ట్రాక్ట్ ఎవ్రీథింగ్ దట్ ఇట్ హ్యాస్ and will also tell you be the person who will decide what information has to go into the website. Okay, now we need to specify the audience as well, because audience to మొత్తం మళ్ళీ మారిపోతుంది అన్నమాట. సో ఆడియన్స్ ఎవరు? audience can be students, CXOs, professionals, technology leaders and aspirants. Okay, I need ఇక్కడ ఏదైనా రిఫరెన్స్ ఇద్దాం మనం, నాకు ఇలా కావాలి సైట్ అని. సో ఇక్కడ నువ్వు యూజ్ చేయాల్సిన డిజైనర్ వర్డ్స్ వచ్చేసి స్లీక్, మోడర్న్, ఫ్యూచరిస్టిక్. Now these are the words that you use, and only then it will basically change the visual language of it. So let us use sleek, modern, okay, white space heavy. Okay, you can also say Swiss design. So Swiss design is everything that you see from Apple. It's all Swiss design language anamata. Andike mottham white untadi, inke undadu. Now I'm also asking, get inspiration from
21st.dev component library to get your building blocks for all the sections. Okay, ఇది కొంచెం కాంప్లెక్స్ ఉన్నా కూడా ఐఎమ్ షూర్ ఇట్ విల్ జనరేట్ సమ్ అమేజింగ్ అవుట్పుట్స్. లెట్స్ సీ. ఇంతకీ మనం ఇవన్నీ చేయాలి అంటే ఫ్రీలో చేసుకోవచ్చా, లేదా మనం ప్లస్ఏ వాడాలా, ప్రోనే వాడాలా? యూ కెన్ స్టార్ట్ విత్ ఫ్రీ. ఫ్రీతో You can start with free. Yeah, see, recently I was watching a podcast. Now LLM has been a thing. Okay, ఒక LLM రిజిస్ట్రేషన్ ఉండాలి, ఒక సబ్స్క్రిప్షన్ ఉండాలి. ఏదో ఒకటి LLM యా, ఇప్పుడు ఓటీటీలే ఏదో నెట్ఫ్లిక్స్ ఏదో ఉంటున్నాయి, ఇంకా LLM ఒకటే అక్కడ 10 ఉంటున్నాయి ఒక్కొక్కరికి. See, people are using ChatGPT is very different. All young people are using like an OS. Okay, next people are using for productivity. Then people are using for research. So ఇది కంపల్సరీ, నీకు ఆప్షన్ లేదు. సో ఇంకా నేను ఫ్రీగా చేస్తాను, డబ్బులు ఖర్చు లేదు, పెట్టలేదు నీకు $20కి వాట్ ఈస్ దేర్? బట్ ది అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ యూఆర్ గెయినింగ్, ది అమౌంట్ ఆఫ్ అప్స్కిలింగ్ యూఆర్ డూయింగ్, ఇట్ డజంట్ హ్యావ్ అ లిమిట్. ఎంత అని అడగచ్చు, యూ కెన్ స్పెండ్ టైమ్ అవర్స్ అండ్ అవర్స్. ఇట్ కెన్ బీ యువర్ ఎడ్యుకేటర్, ఇట్ హెస్ బికమ్ మై థెరపిస్ట్ కూడా. So going back to the output, so it has very well outlined that the summary is this. Okay, so it basically recommended that this should be the hero section with the background circular photo. ఇప్పుడు చూసావా, కాంపోనెంట్స్ కూడా అదే డిఫైన్ చేసేస్తుంది. ఓకే, హెడ్లైన్ వచ్చేసి జిగ్నేషన్ ఉండాలి, రెవల్యూషనైజింగ్ స్కిల్స్ అసెస్మెంట్ త్రూ AI driven innovation. So it also gave a very good tagline, and then it also suggested content. So it basically gave you all the sections. It even picked up your college as well. లింక్డ్ఇన్ తీసుకుంటుంది, కోర్ స్కిల్స్ కూడా తీసేసుకుంది, పబ్లిక్ స్పీకింగ్, ఎవ్రీథింగ్. ఓకే, ఇంక్లూడింగ్ యువర్ Instagram profile. So I gave one prompt, I gave one output. Now I want to generate the next output in only single prompt. Okay, this is something that everybody has to be very careful with. Now I am using lovable.dev. I need a single prompt covering all the sections you have outlined with the microcopy. Okay, UI components, interactions, special validations if I click on anything. Okay, special validations. Okay, in a single markdown code block format. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నువ్వు మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకుంటే 3-4 టైమ్స్ అవుతుంది. ఇలా రాదర్ మనం ఏం చేస్తాం అంటే ఒకటే దాంట్లో ఫిట్ చేసేసి ఇనిషియేట్ చేస్తున్నాం అనమాట. గాట్ ఇట్. సో ప్రాంప్ట్ సింగిల్ ప్రాంప్ట్లో అవుట్పుట్ వస్తుంది, సింగిల్ ప్రాంప్ట్లో అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఇంతకీ నీకు ఎన్ని టూల్స్కి సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి? సో ఐ యూజ్ దర్ ఇస్ అ ప్లాట్ఫామ్ కాల్డ్ దెర్ ఇస్ అన్ AI ఫర్ ఎవ్రీథింగ్. అవును, ఫర్ దట్. యా, సో బేసిక్లీ ఇదేంటంటే ఇట్స్ లైక్ అ ప్రోడక్ట్ హంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఓన్లీ ఫర్ AI టూల్స్. సో మెజారిటీ ఐ విల్ యూజ్ ఇట్. అంటే పెయిడ్ ఎన్ని టూల్స్కి పే చేసి ఆల్మోస్ట్ అన్ని పెయిడ్ ఉంటుంది, ఎందుకంటే యా, బికాస్ వీ డూ అ లాట్ ఆఫ్ R&D. ఏ టూల్ దేనికి వాడాలి, ఎందుకు వాడాలి, ఏ యూజ్ కేస్ మీద అది బాగా పర్ఫామ్ చేస్తుంది, ఇదంతా R&D చేసి ఒక కపుల్ ఆఫ్ యూజ్ కేసెస్ బిల్డ్ చేసి అది మా ఎంటర్ప్రైజ్ కస్టమర్స్కి డెమోకి పనికొస్తుంది, ఇంటర్నల్ ట్రైనింగ్ పర్పస్కి కూడా పనికొస్తుంది. వండర్ఫుల్. ఆల్సో I don't think we will have anything less than 25 tools any given day. ఓకే, వచ్చేసినట్టుంది అవుట్పుట్. యా, సో ఇఫ్ యూ సీ, ఇప్పుడు చూసావా మార్క్డౌన్ కోడ్ బ్లాక్లో మొత్తం ఫార్మాట్ వచ్చేసింది, అవుట్లైనింగ్ ద ఎగ్జాక్ట్ సేమ్ డీటెయిలింగ్. ఇదే నువ్వు ఈ పర్టికులర్ ఫార్మాట్ యూజ్ చేయకపోతే ఇది ఒక్కొక్క సెక్షన్ కాపీ చేసుకోవాల్సి వస్తుంది. రాదర్ నువ్వు ఏం చేసావంటే మొత్తం ఇచ్చేసావు. అండ్ ఫర్ హెడ్ ఈ అప్రిహెన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇదంతా ఒక నార్మల్ హ్యూమన్ గురించి చేయలేడు, ఈ ఫార్మాటింగ్ చేయలేడు, సబ్ ట్యాక్స్లో ఇవన్నీ ఏం చేయలేవు అనమాట. ఇప్పుడు కాపీ చేసే ముందు ఇప్పుడు నా ఇన్పుట్ ఒకటి ఇస్తాను నేను. సో జనరలీ ఫస్ట్ అవుట్పుట్ వచ్చినప్పుడు నేనేం చేస్తాను, అది తీసుకోను. నేనేం చేస్తానంటే కెన్ యూ యాడ్ సంథింగ్? నేనేం చేస్తానంటే 2 పార్ట్స్ ఇస్తా దానికి. ఒకటి, డూ యూ థింక్ యూ షుడ్ ఆస్క్ మీ ఎనీథింగ్, డూ యూ వాంట్ ఎనీ ఇన్పుట్ ఫ్రమ్ మీ అని ఒక క్వశ్చన్ అడుగుతా. సో నన్ను డౌట్స్ ముందు నాతో క్లారిఫై చేసుకుంటుంది. అది అయిపోయిన తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ గుడ్ బట్ కెన్ వీ డూ ఎనీథింగ్ బెటర్
సో మనం కనుక మామూలు ఇంకెవరైనా చూసి నీకు ప్రోడక్ట్ వాడు ఇచ్చిన అవుట్పుట్ నచ్చినా బాగుంది కానీ ఇంకేమన్నా బెటర్ చేయగలమంటావా యా అంటే అది ఇంకొంచెం ఆలోచించదు లోపలికి వెళ్ళి. ఎగ్జాక్ట్లీ. సో ఈ రెండు ట్రై చేస్తాను నేను. ట్రై చేద్దాం ఇక్కడ కూడా. సో దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ అ ఫైన్ ట్యూనింగ్ స్టెప్. ఓకే, యు ఆర్ ఈదర్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్ ఆర్ యు ఆర్ సేయింగ్ కెన్ యూ మేక్ ఇట్ బెటర్. సో రెండు ఫైన్ ట్యూనింగ్ కిందకే వస్తాయి అనమాట. గాట్ ఇట్. డూ యూ థింక్ యూ వుడ్ లైక్ టు యాడ్ ఎనీథింగ్? You can ask me questions. Yeah. ఇప్పుడు అది యాక్చువల్లీ ఇంకొంచెం బెటర్ ఫైన్ ట్యూన్ అవుతుంది మనకి. యా. సో ఇప్పుడు ఇక్కడ చూసావా, థింకింగ్ కన్సిడరింగ్ యూజర్ ప్రాంప్ట్, ద యూజర్ ఆస్క్డ్ డూ యూ థింక్, కెన్ యూ ఆస్క్ క్వశ్చన్స్. ప్రాసెస్. ఎస్. సో ఇప్పుడు ఇదంతా దిస్ ఇస్ కాల్డ్ థింకింగ్. రీజన్ లైక్ ఏదైతే రీజనింగ్ జరుగుతుందో ఇది ఇక్కడ చేస్తుంది అనమాట. సో డస్ ఫీల్. So if you see possible additions, present media, speaking engagements, testimonials, logos, metrics, impacts, download resume, okay, blog, asala beautiful ga ichindi. I think this is very much required, for a personal. So now all I will do is. నన్ను ఏదో క్వశ్చన్ అడిగింది. If you want to go deep with each one, we will do it, but let's build a prompt. Done. Yeah, and by the way, whenever you appreciate a model or a thread, ఇట్ కన్ఫైన్స్ ఇట్స్ కాంటెక్స్ట్ సేయింగ్ దట్ ఓకే నేను చేసేదంతా కరెక్టే, నేను ఓన్లీ ఇదే పాత్రలో వెళ్ళాలి అన్న అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది దానికి. ఇట్ ఈస్ అ ప్రాంప్టింగ్ టెక్నిక్ యాజ్ వెల్. సో నువ్వు మాట్లాడే ప్రాంప్టింగ్ అంతా చూస్తే మన నార్మల్ లాంగ్వేజ్ లోనే ఉంది మొత్తం అంతా. టెక్నిక్ ఓరియంటెడ్. కానీ ఈ టెక్నిక్ ఎప్పుడు తెలుస్తుంది? ఈ టెక్నిక్ నువ్వు ఎవ్రీ డే ఏఐ ఫస్ట్ అప్రోచ్ అంటాం మనం. మా ఆఫీస్లో నోబడీ సపోజ్ టు కమ్ అండ్ ఆస్క్ us క్వశ్చన్స్. ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ కూడా నువ్వే చెప్పంటావు అనమాట. అంటే లైక్ నాకన్నా ఏఐ ఆల్రెడీ బెటర్గా ఆన్సర్ చేస్తుందని నాకు తెలుసు. నువ్వు ఎందుకు ఏఐని అడగలేదు ఫస్ట్? ఏఐ అడిగింది కూడా నీకు అర్థం కాలేదు అంటే దెన్ యూ కమ్ టు మీ, దెన్ ఐ గివ్ యూ అన్ ఎనాలజీ ఆర్ అన్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్లీ ఏఐని అడిగాక అర్థం కాబట్టి ఉండదు, మహా అయితే రెండు ఆప్షన్లు ఇస్తుంది, చూస్ చేసుకోవాలి. బట్ దాన్ని నువ్వు కంటిన్యూస్ ప్రాంప్టింగ్ చేస్తావు కదా, నువ్వు యూ కెన్ గో డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. కరెక్ట్. బట్ యూఆర్ నాట్ డూయింగ్. యూఆర్ నాట్ డూయింగ్. నీకు 2 ప్రాంప్ట్స్కే నీకు బద్ధకం వేసి వచ్చి నువ్వు నన్ను అడిగి నా దగ్గర నుంచి ఆన్సర్ కావాలంటే నువ్వు. సో వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రిక్ట్ రూల్, ఎవ్రీబడి కంపల్సరీ మాట్లాడితే నువ్వు బద్దకం దాన్నే అంటున్నావు. మా ఆడియన్స్ లో కొంతమంది కింద కమెంట్ కొడతారు, ఇది నేను ఆల్రెడీ దాని డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఇస్తా, వేర్ ఇస్ లింక్ అని. అరే ఒక్కసారి పైకి వెళ్ళి చూసి కనిపిస్తుందిగా, అంత బద్ధకం ఉంటుంది. సో జనాలు నువ్వు అంత తక్కువ అంచనా ఇవ్వక బద్ధకం విషయంలో. కానీ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఏఐ యూ హ్యావ్ టు కంపల్సరీ డూ ఇట్. ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు టేక్ అన్ ఏఐ ఫస్ట్ అప్రోచ్. వాట్ ఈస్ ఏఐ సజెస్టింగ్ అండ్ దెన్ యూ పుట్ యువర్ థాట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. యూఆర్ ఆల్రెడీ యాక్సలరేటింగ్ యువర్ వర్క్ బై 10 times. నీకు 0 to 1 అయిపోయింది, 1 to 10 వచ్చేసింది. నౌ యూఆర్ పుట్టింగ్ యువర్ థాట్, యూఆర్ మేకింగ్ చేంజెస్, యూఆర్ టేకింగ్ దట్ టు సంబడి, యూఆర్ రైటింగ్ అన్ ఈమెయిల్. All that can happen that. So absolutely. So ఇప్పుడు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో నేను యాజ్ ఇట్ ఈస్ ఐ క్లిక్డ్ ఆన్ కాపీ. ఓకే, ఐ వెంట్ టు లవబుల్ అండ్ దెన్ ఐ బేసిక్లీ డూ అ కాపీ పేస్ట్ వర్క్. ఓకే, సో ఇది మొత్తం నేను ఏదైతే ప్రాంప్ట్ ఇక్కడ నేను యూజ్ చేశానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేశాను అనమాట. అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ డన్ అండ్ ద మ్యాజిక్ హ్యాపెన్స్. జనరల్లీ ఎంతసేపు పట్టుద్ది? Because it's a very long prompt, it needs to go page by page. సో ఇది ఒక రెండరింగ్, కాంపోనెంట్ రెండరింగ్ అంటాం కదా. సో సెక్షన్ చూసుకోవాలి, అది మళ్ళీ అన్ని కరెక్ట్ చేసాను లేదు చూసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూడాలి మొత్తం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మీన్ వైల్ వన్ మోర్ థింగ్ దట్ ఐ వాంట్ టు ఇస్, ఓకే ఇప్పుడు చూస్తే ఇది నేను నా కంపల్సరీ స్టెప్ ఇస్ దిస్. వాట్ ఈస్ లవబుల్ డూయింగ్ అనేది మీరు చదవాల్సిందే. యువర్ రిక్వెస్ట్ ఫర్ దిస్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఐ క్రియేటెడ్ అ స్లీక్ 1 page. ఓకే, నేను ఇది చేశాను, ఇది ఫాలో అయ్యాను, ఈ కలర్స్ చేశాను, ఈ ఫంక్షనల్ గ్రిడ్ లేఅవుట్. ఇప్పుడు ఈ ఫంక్షనల్ గ్రిడ్ లేఅవుట్ అని చూసావా, ఇఫ్ యూ హ్యావ్ టు రీప్రాంప్ట్ యూ విల్ యూజ్ దట్ పర్టికులర్ ఫ్రేజ్ టు సే కెన్ యూ చేంజ్ ద గ్రిడ్ లేఅవుట్ టు సంథింగ్ ఎల్స్. దానికి ఫంక్షనల్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. సో స్టడీయింగ్ వాట్ దిస్ ఇస్ డూయింగ్ ఇట్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ 16 sections ఉన్నాయి కదా, ఇఫ్ ఐ హ్యావ్ టు మేక్ ఇట్ 15, I have to say, can you make the 16 sections into 15?
సో చాలామంది ఏం చేస్తారంటే సరే అది జనరేట్ చేసేస్తుంది కదా, ఇంకా మనం వి విల్ సీ అని చెప్పి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే యూ కెన్ ఆల్సో క్లిక్ అండ్ సీ హౌ ద కోడ్ ఇస్ గెటింగ్ జనరేటెడ్. సో ఇక్కడ చూస్తే లిటరలీ నీ కాన్స్టెన్స్ కానీ సంబడి యూజ్ అ మిడ్ డెవలపర్, హీ నీడ్స్ టు స్టడీ దిస్. ఓహో, ఏఐ ఇస్ థింకింగ్ లైక్ దిస్, నా ప్రాంప్ట్ వల్ల అవుట్పుట్ ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా రిటర్న్ చేసుకుంటుంది, డెవ్ క్లాసెస్ ఇట్లా రాసుకుంటుంది, ఈ ఫంక్షన్స్ అదంతా నీట్గా అవుట్లైన్ చేస్తుంది అనమాట. సో యూ నీడ్ టు స్పెండ్ టైమ్ ఆన్ వాట్ లవబుల్ ఇస్ డూయింగ్. గుడ్డిగా పెట్టి వదిలేదంటున్నావు. If you are a developer, if you are a non-developer, it's fine. You just wait for the output. But if you are a developer, study. Reverse engineering will teach you 100 different things. లింక్డ్ఇన్ని నేను బిల్డ్ చేయాలని ఊరికే స్టార్ట్ చేస్తే లింక్డ్ఇన్ని రివర్స్ ఇంజనీర్ చేయాలని చెప్తే 100 థింగ్స్ తెలుస్తాయి. అప్పుడు వాడు లేటెన్సీలు, వాడు ఇది అన్ని థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఒక ప్లాట్ఫామ్ మీద కాంకరెంట్గా సైమల్టేనియస్గా ఎట్లా ఉన్నారు అవన్నీ రివర్స్ ఇంజనీర్ చేస్తే తెలుస్తుంది. సో మనీష్, మన అవుట్పుట్ వచ్చేలోపు నువ్వు వాడే అదర్ ఏఐ టూల్స్ ఏంటి? కోడింగ్ అండ్ ChatGPT లాంటి టూల్స్ కాకుండా ఇంకేం వాడుతుంటావు? యా, సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్యాసినేటెడ్ టూల్ దట్ ఐ బీన్, అంటే అది చాలా ఎర్లీ స్టేజెస్లో చాలా తక్కువ మందికి తెలిసిన టూల్. మేము ఆల్మోస్ట్ దాని బీటా వర్షన్ దగ్గర నుంచి వాడుకుంటూ వస్తున్నాం అనమాట. ఓకే. సో ద టూల్ పేరు వచ్చేసి హేజన్. ఓకే. Hagen, I think everybody has to use it because creating content, you know how much of difficult it is to basically set up, record, edit and all. With Hagen, you can just, create videos just 1 minute lo cheseyochu. వీళ్ళు వరుణ్మయ, వైభవ్ సిసింటి మొత్తం ఇదే. అండ్ దే ఆర్ గెటింగ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఏంటి అంటే సింపుల్ వర్క్ ఫ్లో. నీది ఒక 2 minutes వీడియో అప్లోడ్ చేయి, ఓకే, ఇంకా 5 minutes అయితే ఇంకా బెటర్, మంచి స్టడీ పొజిషన్లో ఉండాలి. అప్లోడ్ చేసిన తర్వాత దానికి ట్రైనింగ్కి ఒక ఇప్పుడైతే 1 hourలోనే అయిపోతుంది, మాకైతే 1 day పట్టేది. అప్పుడు 1 day సబ్మిట్ చేస్తే నెక్స్ట్ డే దే హ్యాడ్ అ కన్సెంట్ ఫామ్, వీ హ్యావ్ టు ఫిల్ ద కన్సెంట్ ఫామ్ అండ్ దెన్ ఇట్ బేసిక్లీ డన్. నా ఇది అయిపోయిన తర్వాత 11 labs అని ఉంటుంది. 11 labsలో ప్రొఫెషనల్ వాయిస్ క్లోన్ అని ఉంటుంది. నువ్వు దాంట్లో ఒక 2 hours ఆర్ 30 minutes పాట్ చేస్తే నీకు వచ్చేస్తుంది. ఆ ఏపీఐని నువ్వు హేజన్తో కనెక్ట్ చేసేస్తావు. చేసేసి నువ్వు ఇక్కడికి వెళ్ళి నువ్వు చేసే స్టెప్ ఏంటి, ఒక చిన్న స్క్రిప్ట్ రాస్తున్నావు. 30 seconds రీల్ స్క్రిప్ట్ రాసి జనరేట్ కొడితే వీడియో వచ్చేసింది. యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి అది కూడా ChatGPT చేస్తుంది. సో ఇక్కడ చూస్తే ఈ వీడియోస్ అన్ని ఉన్నాయి చూసారా, ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఈస్ జనరేటెడ్ యూజింగ్ హేజన్. సో ప్రతి అన్ని రోబో సినిమాలో రజనీకాంత్లో ఉన్నావు అన్నిట్లో కొంచెం అలానే ఉంటుంది. బట్ ఇర్రెస్పెక్టివ్, సి ఐ ఆస్క్డ్ అ ఫ్రెండ్ how are you liking my content అంటే వాడు ఏమన్నాడంటే, మనీష్ యాక్చువల్లీ ఐ స్టాప్ లుకింగ్ ఎట్ ద వీడియో, వాట్ ఎవర్ యూర్ సేయింగ్ దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ, సో ఐఎమ్ జస్ట్ వాచింగ్ ద వీడియో అన్నాడు. సో ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఫేడ్. ఆ పర్సన్ బీయింగ్ ఇన్ ద ఫ్రేమ్ ఇస్ నో మోర్ ఇంపార్టెంట్ బికాస్ ద కాంటెక్స్ట్, అంటే ఓహో వీడు ఏదో చెప్దాం అనుకుంటున్నాడు, ఆ 30 secondsలో నేను అది క్యాప్చర్ చేసుకోవాలి. అండ్ హీస్ ఆల్వేస్ కీపింగ్ మీ ఇన్ఫార్మ్డ్ ఆన్ న్యూ సబ్జెక్ట్స్, న్యూ కాన్సెప్ట్స్. సో జస్ట్ అట్లా వినేసి కన్జ్యూమ్ చేసుకుంటాను. అందుకే వరుణ్మయ కాంటెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అందరికి తెలుస్తుంది ఇదని, బట్ స్టిల్ పికప్ అవుతుంది, అదే రీజన్. ఓకే, సో హేజన్ ఈజ్ 1 tool. ఇంకేమున్నాయి? హేజన్, 11 labs రెండు కవర్ చేసాం. సో హేజన్ 11 labs తర్వాత కొంచెం ఇంజనీరింగ్ సైడ్కి వస్తే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ eraser.io. ఓకే. ఫర్ నీ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్, వర్క్ ఫ్లోస్, యూజర్ ఫ్లోస్ ఉన్నాయి కదా, అలాంటివి ఏమున్నా కూడా నువ్వు జస్ట్ ప్రాంప్ట్తో మొత్తం డయాగ్రామ్ జనరేట్ చేసేయచ్చు. సో మా దాంట్లో మెజారిటీ ఏంటి అంటే మేము వి బేసికలీ రిలై ఆన్ దీస్ టూల్స్ టు బిల్డ్ ఆర్కిటెక్చర్స్. It might not be the perfect architecture, but it will give you a starting point to start your discussion. Raw draft వచ్చేస్తుంది, డ్రాఫ్ట్ వచ్చేస్తుంది, which is very good. Like అసలు మాకు ఇది నేను వెళ్ళి ఒక ఎంప్లాయీకి ఇచ్చి మా సీనియర్ ఆర్కిటెక్ట్కి ఇచ్చి, హే కెన్ యూ కమ్ బ్యాక్ విత్ సో అండ్ సో ఆర్కిటెక్చర్ అంటే గివ్ మీ 2 days అంటాడు. 2 days వెయిట్ చేసే ఓపిక ఎవరికి ఉంటుంది చెప్పు. వీ వాంట్ టు సీ ఇమీడియట్లీ, వీ వాంట్ టు టేక్ సర్టన్ డెసిషన్స్, దాని తర్వాత రిసోర్స్ అలొకేషన్ అంతా ఇట్లా ఒక ఫ్లోలో జరగాలి కదా, అది అవ్వదు. బట్ దిస్ పర్టికులర్ టూల్ హ్యాస్ హెల్ప్డ్. ఈవెన్ ద ఆర్కిటెక్ట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎస్కేప్ నౌ. సో ఇట్ హ్యాస్ వెరీ గుడ్ స్విమ్ లైన్స్, యూజర్ ఫ్లోస్, అసలు వెరీ బ్యూటిఫుల్ టూల్. ఐ థింక్ ఆల్ డెవలపర్స్ హు ఆర్ గెటింగ్ స్టార్టెడ్ ఆల్సో షుడ్ యూజ్ దిస్. గాట్ ఇట్. యాక్చువల్లీ ఈ పాయింట్లో మన ఆడియన్స్కి నేను ఇంకోటి షేర్ చేద్దాం అనుకుంది, నోట్బుక్ LM. ఎస్. సో చాలా మందికి అన్ఫార్చునేట్లీ ఇంకా నోట్బుక్ LM అండ్ దాని పవర్ తెలియదు. ఒక్కసారి లైవ్లో ఇప్పుడు చూపిద్దాం మనం. షూర్. సో ఒక్కసారి నోట్బుక్ LM ఓపెన్ చేస్తే ఇది గూగుల్ లాంచ్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది. మ్యాక్సిమం నా సర్కిల్లో ఉన్న మేజర్ CXOs అందరూ వాడతారు దీన్ని, కానీ అన్ఫార్చునేట్లీ కింద ఉన్న వాళ్ళకి ఇంకా రీచ్ కాలేదు ఇది. సో ఈ వీడియో ద్వారా మీలో చాలా మంది తెలుసుకుంటారనే ఎక్స్పెక్టేషన్తో లెట్స్ గివ్ ఎ క్విక్ వాక్ త్రూ ఇంటూ నోట్బుక్ LM. షూర్. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం కదా, సో నేనేం చేశాను, ఏమి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా మాట్లాడచ్చు.
సో నేను ఫస్ట్ జెమినీకి వెళ్ళాను, చాట్‌జీపీటీకి వెళ్ళాను, రకరకాల స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశా. ఒక స్ట్రక్చర్ గ్యాదర్ చేశా. ఈ స్ట్రక్చర్‌ని తీసుకెళ్ళి ఇప్పుడు మొత్తం చదవాలంటే 20 పేజీలు రీసెర్చ్ వచ్చింది. ఎవడు చదువుతాడు? నాకు అసలే చదవడం అంటే చిరాకు నాకు. సో తీసుకెళ్ళి నోట్‌బుక్ ఎల్ఎంకి వచ్చా. నోట్‌బుక్ ఎల్ఎంలో ఈ కాంటెంట్ అంతా పెట్టేసి నాకు ఒక పాడ్కాస్ట్ చేయమన్నా. సరే ఒక పాడ్కాస్ట్ చేసింది. ఎంత 15 నిమిషాలు పాడ్కాస్ట్ వచ్చింది. ఈ 15 నిమిషాల పాడ్కాస్ట్ తీసుకొని మా ఇంటి దగ్గర కార్లో బయలుదేరుతున్నప్పుడు ప్లే కొట్టా. వెరీ గుడ్. ఏదో 30 మినిట్స్ ట్రాఫిక్ జామ్ అంది. సో ఈ జామ్ 2 సార్లు రీప్లే పెట్టుకొని వింటూ ఆ పాడ్కాస్ట్ లో నేను ఏం మాట్లాడచ్చు ఎట్లా అనేది వింటూ ఇక్కడ దాకా వచ్చా. ఈ మధ్యలో నాకు డౌట్ వచ్చింది అనుకో కార్లోనే. సో పాజ్ చేసి హే ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అని చెప్పి నేను ఒక మామూలు మనిషిని అడిగితే దాని క్వశ్చన్ అడిగితే దాని మళ్ళీ రివర్స్ నాకు ఆన్సర్ ఇస్తుంది. సో జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీది అసలు చదివే పని లేదు, ఇంకా మొత్తం వినొచ్చు చూడొచ్చు కావాల్సినట్టు. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ నోట్బుక్ ఎల్ఎం. అండ్ ప్రతి ఒక్కరు వాడాలి దీన్ని, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ ఎనీవన్ హూ వాంట్స్ టు సమ్మరైజ్ థింగ్స్. So I'll tell you how Notebook LM has actually started. Okay, Notebook LM, they believe that any topic that has to be learned, it is actually better understood when two people are discussing like a debate. సో ఎప్పుడైతే అది కాన్వర్జేషనల్ అయిందో, ఆపోజిట్ పర్సన్ అడిగిన క్వశ్చన్ అటు తిప్పి ఇటు తిప్పి సేమ్ టాపికే, ఇట్స్ ద సేమ్ టాపిక్ వీఆర్ టాకింగ్, బట్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ 4-5 డైమెన్షన్స్. దట్ న్యాచురల్ అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు ఐ థింక్ 90% ఈవెన్ నీ పాడ్కాస్ట్ చూసుకుని ఎలా తెలుసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను మురళీ సార్ పాడ్కాస్ట్ చూసి సైబర్ సెక్యూరిటీ గురించి చాలా తెలుసుకున్నాను. సైబర్ సెక్యూరిటీ గురించి నేను చదవడం వేరు, ఒక పాడ్కాస్ట్ని చూసి ఆ పర్సెప్షన్ తెచ్చుకోవడం ఇస్ వెరీ డిఫరెంట్. సో నోట్బుక్ ఎల్ఎం హ్యాస్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. And it has multiple capabilities. It has a mind map capability, which I think, for me, I felt that is the most important. Because పేరెంట్ దాని సబ్సెట్, దాని సబ్సెట్, ట్రీలో అర్థం చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ చాలా మందికి మిక్స్ అయిపోతుంది, మొత్తం మిక్స్ అయిపోయి ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని తెలియదు. సో ఐ థింక్ దట్ వే నోట్బుక్ ఎల్ఎం ఈస్ డూయింగ్ అమేజింగ్ జాబ్. అండ్ పాడ్కాస్టింగ్ ఫీచర్ ఐ థింక్ ఇట్స్ మై ఫేవరెట్. ఎంత కాన్వర్సేషన్ ఉంటుందంటే, బై ది వే మొన్న లేటెస్ట్ అప్డేట్ లో ఆల్ లాంగ్వేజెస్ తెలుగు కూడా వచ్చేసిందంట. సో నీకు ట్రై చేయలేదు, టెస్ట్ చేసి చూడాలి. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ వన్ మోర్ ఫీచర్ కాల్డ్ డిస్కవర్. ఉట్టి నీ పేరు కొడితే, బికాస్ దేర్ ఇస్ ఆల్రెడీ మెటాడేటా అవైలబుల్ ఆన్ గూగుల్, నీది మొత్తం ఒక సింగిల్ సోర్స్ చేస్తుంది. సో నేను ఎనీబడీ కెన్ యాక్చువల్లీ నో అబౌట్ జిగ్నేష్. కరెక్ట్. నువ్వు మాట్లాడిన పాడ్కాస్ట్ ట్రాన్స్క్రిప్ట్ తీసేస్తుంది, నువ్వు రాసిన బ్లాగ్స్, నీ గురించి పబ్లిష్ అయిన న్యూస్ మెటీరియల్ మొత్తం అంతా ఒక సింగిల్ ర్యాగ్ మోడల్ లాగా ప్రిపేర్ చేసేస్తుంది. పర్ఫెక్ట్. మన అవుట్పుట్ వచ్చిందా? ఇవాళ ఈ సెషన్లో మనం టూల్స్ గురించి మాట్లాడుకున్నాం, ఏఐ గురించి మాట్లాడుకున్నాం, నెక్స్ట్ రాబోతుంది ఏంటో మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ మొత్తం మాట్లాడుకోలేదు, బట్ మా ఆడియన్స్కి నచ్చితే కింద ఇచ్చే కమెంట్స్ని వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో ఇంకో ఎపిసోడ్ ప్లాన్ చేసుకోవచ్చు మనం. సో బట్ ఓవరాల్ మాత్రం హ్యాండ్స్ ఆన్ చేసి చూపించాం, ఎలా చేయాలో కొత్త వాళ్ళు కూడా ఒక అవగాహన క్రియేట్ చేసాం మనం. సో విత్ దిస్ ఐ వాంట్ టు ర్యాప్ ది ఎపిసోడ్. ఏదైనా ఫైనల్ టచెస్, ఫైనల్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో నువ్వు చెప్పాలనుకుంటున్నవి? ఒక లాస్ట్ కాన్సెప్ట్ ఉంది. ఐ థింక్ ఆల్ ద డెవలపర్ కమ్యూనిటీ విల్ ఎంజాయ్ దిస్ ఆర్ దే లవ్ దిస్. సో ఇప్పుడు అందరం ఏజెంట్స్ అంటున్నాం కదా. 2025 is called an agentic year. Like this is the year where agents will get rolled out. Okay. మొన్న లాస్ట్ ఇయర్ వరకు అంతా ఏంటంటే థియరిటికల్గా ఏజెంట్ అంటే ఇట్లా ఉండాలి, ఒక సెట్ స్టాండర్డ్ ప్రోటోకాల్ లేదు, ఎవరికి ఎట్లా ఏం చేయాలని తెలియదు, ఏ ఫ్రేమ్వర్క్ ఉంటే ఆ ఫ్రేమ్వర్క్ వాడేసారు. కానీ ఇప్పుడు గూగుల్ వచ్చి A2A అనేది ఒక ప్రోటోకాల్ డిజైన్ చేసింది, MCP అనేది Anthropic ఆల్రెడీ డిజైన్ చేసింది ప్రీవియస్లీ. ఈ రెండింటిని మర్జ్ చేసి వాళ్ళు ఒక సెట్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అనేవి డిజైన్ చేశారనమాట. సో నేను ఇప్పుడు ఐ విల్ క్విక్లీ డీప్ డైవ్ ఇన్ టు దట్ అండ్ వీ విల్ ఎండ్ ద పాడ్కాస్ట్. వండర్ఫుల్. సో నేనేం చేశానంటే ఒక చిన్న యూస్ కేస్ తీసుకున్నాను. ఓకే, థింక్ ఆఫ్ 30-year-old IT డెవలపర్ ఫ్రమ్ హైదరాబాద్ ఒక 10 days వియట్నాం ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాడు అనమాట. ఓకే, సో వాడు ప్లాన్ చేసుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు బిఫోర్ యూజింగ్ AI ఏంటి, వాడు ప్రతి ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి, దానిలో టికెట్స్ బుక్ చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి, ఏ రోజు ఎక్కడ ఉంటున్నాడో చూసుకోవాలి, దాని పేమెంట్స్ చూసుకోవాలి, కరెన్సీ కన్వర్షన్ చూసుకోవాలి. అంటే ద సో మెనీ థింగ్స్. అయితే ఏం తినాలి, ఏం తినాలి, ఎక్కడ మళ్ళీ ఎక్కడ చీప్గా డిస్కౌంట్స్ వస్తున్నాయి, చాలా ఇంపార్టెంట్, అగోడాలో ఏ ఆఫర్ పెడితే. సో దిస్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ హ్యూమన్ డ్రివెన్ ప్రాసెస్.
ఓకే, సేమ్ ప్రాసెస్ ఏఐ చేస్తే ఎలా చేస్తుందో చూపిస్తాను నేను. ఓకే. ఓకే, సో దిస్ ఇస్ వాట్ గూగుల్ హ్యాస్ బేసికలీ కమ్ అప్ విత్, విచ్ ఇస్ అ A2A ప్రోటోకాల్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ హ్యాస్ 2 డిఫరెంట్ ఏజెంట్స్, వన్ ఇస్ అ క్లయింట్ ఏజెంట్, వన్ ఇస్ అ రిమోట్ ఏజెంట్. సో ఈ పర్టికులర్ ఏజెంట్స్ మనము ప్రతి ప్లాట్ఫామ్లో చూస్తాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు నేను మాట్లాడేది 2025 కదా, ఎగ్జాక్ట్లీ 1 year నువ్వు చూస్తే మొత్తం అందరి దగ్గర ఏజెంట్స్ ఉంటారు. ఎవ్రీ ప్లాట్ఫామ్ విల్ హ్యావ్ అన్ ఏజెంట్. ఓకే, అండ్ ఐల్ టెల్ యూ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్. సో థింక్ ఆఫ్ యూ యాజ్ అ పర్సన్. ఓకే, సో నీకు ఒక ఏజెంట్ ఉంటాడు అనమాట. యువర్ ఏజెంట్ ఇంటర్ఫేస్ కెన్ బి చాట్ జీపీటీ ఆల్సో, ఇట్ కెన్ బి జెమినై ఆల్సో. సో ద ఇంటర్ఫేసింగ్ కమ్యూనికేషన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ కెన్ బి ఎనీథింగ్. నా అక్కడి నుంచి నువ్వు థామ్సన్ రూటర్స్ అనే ఒక పర్టికులర్ ట్రావెల్ కంపెనీతో అక్కడ నీకు ambient ఏజెంట్ అని ఉంటాడు అనమాట. సో ఈ పర్టికులర్ ఏజెంట్కి నువ్వు ఒక రిక్వైర్మెంట్ ఇస్తావు, సేయింగ్ దట్ నాకు 10 days ప్లాన్ ఉంది, నువ్వు వెళ్ళి మొత్తం చూసుకుని రా బాబు అని చెప్పి. యూఆర్ నాట్ టాకింగ్ టు అ పర్సన్, యూఆర్ టాకింగ్ టు అన్ ఏజెంట్. సో ఇక్కడ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ థింగ్ కేపబిలిటీస్ అంటాం అనమాట. కేపబిలిటీ ఏజెంట్స్ ఫస్ట్ డిస్కవర్ చేసి, ఓహో నీ ప్లాన్కి నేను ఫస్ట్ ఇంతమందిని ఐడెంటిఫై చేయాలి, వెండర్స్ లాగా అనుకో. ఓకే, అలా ఐడెంటిఫై చేసి ఈచ్ పర్సన్కి నా రిక్వైర్మెంట్ పాస్ ఆన్ చేయాలి. నీ దగ్గర ఇది ఉందా, నీ దగ్గర ఇది ఉందా, నా రిక్వైర్మెంట్ ఇది. మా 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 పర్టికులర్ కస్టమర్కి చైనీస్ ఈజ్ అ ఫేవరెట్ ప్రిఫరెన్స్, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్. అట్లా మొత్తం ఆర్కెస్ట్రేషన్ ప్లాన్ చేసుకుంటుంది అనమాట. సో అక్కడ నీకు మల్టిపుల్ స్టెప్స్ జరుగుతాయి బ్యాక్గ్రౌండ్లో. వన్స్ ఆ ఆర్కెస్ట్రేషన్ పాస్ అయిన తర్వాత దెన్ దెర్ ఇస్ అ కమ్యూనికేషన్ హబ్. కమ్యూనికేషన్ హబ్ ఏం చేస్తుంది అంటే ఎవరైనా ఏదైనా ఒక రెస్పాన్స్ అవుట్పుట్ పాస్ ఆన్ చేస్తే దాని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనే దానికి ఒక బ్రిడ్జ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ అనేది డిజైన్ చేశారన్నమాట. సో టుడే ద సేమ్ ఫ్లో, ఓకే, అ పర్సన్ కెన్ ప్లాన్ హిస్ ట్రిప్ ఇన్ less than 10 minutes. ఐ ఆమ్ టెలింగ్ యూ, ప్లానింగ్ అ ట్రిప్ ఈజ్ మోర్ దెన్. నువ్వు అంతే చెప్పావు కానీ బెస్ట్ పార్ట్ మిస్ అయ్యావు. దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ 2 ఏజెంట్స్, నేను ఆ ఏజెంట్ చెప్తా, నేను చాలా ప్రైస్ కాన్షియస్ పర్సన్ని, నా దగ్గర బడ్జెట్ చాలా ఇంపార్టెంట్, నాకు ఎంత డబ్బులు ఉండి బ్యాంక్ అకౌంట్లో, బట్ నాకు మాత్రం డిస్కౌంట్ కావాల్సిందే అని. ఆ పక్క ఏజెంట్తో ఇది వెళ్ళి నెగోషియేట్ చేసి ఒప్పించి, అవును, అది నాకు మంచి మజా వచ్చే పార్ట్. యాక్చువల్లీ నేను మొన్న ఎప్పుడో ఒక కోట్ విన్నా, అంబానీ వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి మాట చెప్తారంట, పూచికేతో దేకో, ఇది లైన్. అంటే ఏంటి కాన్సెప్ట్ అంటే అంబానీ వాళ్ళ ఇంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో ప్రపంచం అందరికీ తెలుసు. కానీ ఎవడన్నా ఏదైనా కోట్ పంపించినప్పుడు వాడు 1000 రూపాయలు పంపిస్తే వీళ్ళు డిఫాల్ట్ ఫస్ట్ 100కి ఇస్తావా అని అడుగుతారంట. సో ఇది వాళ్ళ ఫ్యామిలీలో కంపల్సరీ అందరు చేయాలి, పూచికేతో దేకో, చూడు. అడిగాక నువ్వు 100కి అడిగావు కాబట్టి వాళ్ళు గ్యారంటీ కొనే కెపాసిటీ ఉందని తెలుసు కాబట్టి మేబీ నువ్వు 800-700 కాకుండా 300-400 చెప్తావేమో. సో నెట్ గా వాడికి నెగోసియేషన్ అయిపోయి హీఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫర్ 100, బట్ నువ్వు ఏదో తక్కువకి ఇస్తావని వాళ్ళు తెలిసి అలా డిజైన్ చేశారంట వాళ్ళు. సో దీన్ని ఇఫ్ యూ గో టు ఐఎస్బి ఆర్ స్టాన్ఫర్డ్ ఆర్ ఎనీథింగ్, ఎంబీఏలో దీన్ని వాల్యూ ఎక్స్ట్రాక్షన్ అంటారు అనమాట. వాల్యూ ఎక్స్ట్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ యూ స్టిల్ నీడ్ అ నెగోషియేషన్ పర్సన్ టు ఎక్స్ట్రాక్ట్ వాల్యూ అవుట్ ఆఫ్ వాట్ యూఆర్ పేయింగ్. సో ఇట్స్ అ స్పెసిఫిక్ మెథడ్. నీకు ఎనీ ఎంటర్ప్రైజ్లోకి వెళ్ళు, నువ్వు సబ్మిట్ చేసిన కోట్ ఎప్పుడు ఇవ్వడు. వాళ్ళకి నెగోషియేటర్స్ ఉంటారు. యూ నో హౌ మచ్ దే విల్ సేవ్ ఫర్ ది ఆర్గనైజేషన్ గ్లోబల్లీ. వాళ్ళ పని ఒకటే, వాళ్ళు ఏం చేయరు అనమాట. నువ్వు $20 అని చెప్పి రిసోర్స్ ఇచ్చావు, వాళ్ళు నేను 21.90 ఇస్తా అంటారు, ఆర్ 80 ఇస్తా అంటారు. వాళ్ళు అసలు నా ప్రైజింగే నేను 17, నాకు అసలు మార్జినే లేదు, నేను ఏం చేయను అంటారు. ఆపోజిట్ వాడు ఏం చేస్తాడు, వాడికి ఆప్షన్ లేదు. ఆ తర్వాత వాడు సరే 17కో 18కో ఒప్పుకుంటాడు. ఇక్కడ వీళ్ళ పనే ఇస్ టు ఎక్స్ట్రాక్ట్ వాల్యూ అవుట్ ఆఫ్ ఇట్. అబ్సల్యూట్లీ వండర్ఫుల్. సో జంపింగ్ బ్యాక్ టు ద డెమో, ఇప్పుడు మేక్ మై ట్రిప్కి ఒక ఏజెంట్ ఉంటుంది. ఓకే, ఆ ఏజెంట్ ప్రతి ప్లాట్ఫామ్ విల్ పిక్ దర్ ఓన్ LLM. సో ఇఫ్ యూ సీ మేక్ మై ట్రిప్ హ్యాస్ అ డిఫరెంట్ LLM, జొమాటో హ్యాస్ అ డిఫరెంట్ LLM. సో ఎవరు LLMs వాళ్ళు చూస్ చేసుకుంటారు అనమాట, వాళ్ళ కంప్లైన్స్ బట్టి. కానీ ఏజెంట్ LLM పవర్ యూజ్ చేసుకుని డెసిషన్ మేకింగ్ చేసుకుని అప్పుడు రెస్పాన్స్ అనేది రిటర్న్ పంపిస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వై దీస్ 2 స్టాండర్డైజేషన్స్ హ్యావ్ కమ్. Now exactly 6 months or 1 year, everybody will not do any click function. They will talk to agent using a normal language. మీకు చాట్ బాట్ ఉంటుంది, ఆ చాట్ బాట్లో కెన్ యూ బుక్ అంటే, నువ్వు ఇమాజిన్ యూ గో టు మేక్ మై ట్రిప్ టుడే, యూ హ్యావ్ టు డూ 5-7 clicks టు మేక్ అ బుకింగ్. ఎక్కడో దాకెందుకు 2030లో పుట్టే వాళ్ళకి, లేకపోతే ఆ టైంలో అప్పుడే కంప్యూటర్ స్టార్ట్ చేసే వాళ్ళకి, యూజ్ చేయడం స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలా ఉంటుందంట అని చెప్తే నవ్వుతారేమో. ఇట్స్ అ వెరీ బ్యాక్వర్డ్ థింగ్. మాకే ఇప్పుడు కోడ్ రాయడమే ఇస్ అ బ్యాక్వర్డ్ థింగ్. కోడ్ రాయడం అనేది లిటరలీ బ్యాక్వర్డ్ థింగ్ ఫర్ అస్. నువ్వు న్యాచురల్ లాంగ్వేజ్లో ప్రాంప్ట్ చేసి 100 lines జనరేట్ చేయడం ఇస్ అ న్యూ థింగ్. అబ్సల్యూట్లీ ఆసమ్ మనీష్. విత్ దిస్ ఐ థింక్ we'll end our first episode on AI.
ప్రాక్టికల్ ఏఐ ఆర్ అప్లైడ్ ఏఐ అందాం దీన్ని మనం. యా మీకు నచ్చితే ఇంకా ఏమైనా కావాలనుకుంటే స్పెసిఫిక్ టాపిక్స్ లాంటివి కింద కమెంట్ చేయండి. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ ది సెకండ్ ఎపిసోడ్ స్పెసిఫిక్ టు యువర్ రిక్వెస్ట్. యాక్చువల్లీ నాకు ఇక్కడ థాట్ వస్తుంది. మీకు ఏదైనా సైట్ బిల్డ్ చేయాలనుకుంటే, మీకు ఏదైనా ప్రోడక్ట్ బిల్డ్ చేయాలనుకుంటే, ఏదైనా ఐడియా ఉంటే దాని కింద టైప్ చేయండి. మేము లైవ్ డెమోలో మీకోసం మేము తయారు చేసి చూపిస్తాం. మీకు నచ్చితే మీకు ఆ లింక్ కూడా పంపిస్తే మీరు వాడుకోవచ్చు. ఆ పని చేద్దామా? యా నాట్ జస్ట్ అ ప్లాట్ఫామ్, లెట్ దెమ్ ఛాలెంజ్. ఏదైనా ఛాలెంజ్ చేయమని చెప్పు. మీరు ఇది చేయగలుగుతారా, బీ క్రియేటివ్, మీరు ఏఐతో ఇది చేయగలుగుతారా అనేది వాళ్ళు మనకి ఛాలెంజ్ లాగా ఇస్తే యూ విల్ డెఫినెట్లీ డూ అ పాడ్కాస్ట్. డన్. సో ప్రతి ఛాలెంజ్కి ఆర్ 2-3 ఛాలెంజ్ కలిపి ఒక్కొక్క ఎపిసోడ్ చేయొచ్చు మనం. యా వండర్ఫుల్. చూశారు కదా, విన్నారు కదా, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా?